మన సబ్స్క్రైబర్లలో మీరు ఎంత మందికి ఫ్రీగా కోచింగ్ అండ్ విత్ మెటీరియల్ తో మీరు ఎంత మందికి ఇవ్వగలరో చెప్తే మన సబ్స్క్రైబర్లకి 40 మంది వరకు అవకాశం ఇస్తాను నేను. 22 సంవత్సరాల్లోనే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి అండ్ దానికి ఫ్యాకల్టీ తీసుకురావాలి, ఫీజులు కట్టాలి, రెంట్ కట్టాలి. ఇదంతా ఎలా అనిపించింది అసలు? నా కోచింగ్ సెంటర్ లో ఒక 500 మంది జాయిన్ అయితే నాకు 300 మంది మీద వచ్చే డబ్బులతో నేను ఫ్యాకల్టీతో పని చేసుకోగలను. ఒక్కసారి ఒక కుటుంబంలో ఒక పిల్లోడికి కానీ ఒక పాపకి జాబ్ వస్తే ఆ కుటుంబంలో ఉన్న ఆనందము, మనతో పంచుకున్న ఆనందము ఎన్ని కోట్లు సంపాదించినా ఆనందం రాదండి. ఇండియాలో అతి చిన్న వయసులో 21-22 ఇయర్స్ లోనే డిగ్రీ ఫైనల్ ఇయర్ అవ్వగానే ఎమ్మటే ఇన్స్టిట్యూట్ పెట్టిన వ్యక్తి నేనే. తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే నేను ప్రీ కోచింగ్ ఇస్తా. ఇంకొక విషయం చెప్తున్నా మీకు, కోచింగ్ తో పాటు ఉచిత మెటీరియల్ కూడా నేను ఇస్తా. హాయ్ హలో అందరికి నమస్తే, నేను మీ శ్రీను అండ్ వెల్కమ్ టు శ్రీను టీవీ. ఇవాళ వచ్చేసి ఏమనంటే కొన్ని రోజుల తర్వాత ఇంకా కొన్ని నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో నోటిఫికేషన్ అంటే ఎస్ఐ కానిస్టేబుల్ తో పాటు చాలా రకాల నోటిఫికేషన్లు రాబోతున్నాయి అనే సందర్భంలో అసలు ఈ కోచింగ్ సెంటర్లు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి, భారత పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు తీర్చిదిద్దేటువంటి క్రమంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా అంటే చాలా ఇన్స్టిట్యూట్లు ఉన్నవి. మరి అందులో ఎన్ని ఇన్స్టిట్యూట్లు వాస్తవంగా పిల్లల భవిష్యత్తు మీద అండ్ పిల్లల్ని ఒక మంచి మార్గంలో తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నవి అండ్ ఎన్ని ఇన్స్టిట్యూట్లు కేవలం ఫీజుల కోసం మాత్రమే ముందుకు సాగుతున్నవి అనే ఆ వ్యత్యాసాలు అయితే అందరికీ తెలిసిందే. అయితే ఇవాళ ఖమ్మంలో ఉన్నటువంటి అంటే తన ఏజ్ వచ్చేసి చాలా చిన్నది, కేవలం డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఒక మంచి ఆలోచనతో ఒక మంచి ఇన్స్టిట్యూట్ ని పెట్టాలి అండ్ జీవితంలో నాకంటూ ఒక జాబ్ రాలేదు కాబట్టి అందరూ నాలాగా మిగలకూడదు, కొంతమందికైనా ముందుకు సాగించాలి అండ్ కొంతమందికైనా జాబులు ఇప్పించే క్రమంలో నేను ముందుండి నడిపించాలని నా ఫ్రెండ్ అన్నమాట, డిగ్రీలో నా క్లాస్మేట్ అండ్ చాలా మంది జీవితాలని మార్చినటువంటి నా ఫ్రెండ్ గురించి ఇవాళ కొంతమందికైనా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ రోజు ఈ ఇంటర్వ్యూని చేయడం జరిగింది. అండ్ ఎవరో కాదు, నా ఫ్రెండ్ వచ్చేసి కైట్స్ అకాడమీ డైరెక్టర్ అయినటువంటి తిరుపతి నా ఎదురుగా ఉన్నారు. అసలు ఏంటి ఇన్స్టిట్యూట్ ఏంటి, ఎప్పుడు పెట్టాడు అండ్ ఎందుకు పెట్టాడు అండ్ దీని మూల కారణం ఏంటనేది అన్ని డీటెయిల్స్ కూడా తనని అడిగి తెలుసుకుందాము. హాయ్ బ్రదర్. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామండి. ఓకే ఓకే. ఎలా సాగుతుంది ఇన్స్టిట్యూట్ ఏంటి? ఫైన్ అండి, చాలా బాగుంది. ఓకే, నా పేరు తిరుపతి, కైట్స్ అకాడమీ చైర్మన్. ఓకే, నేను కోచింగ్ సెంటర్ స్థాపించడానికి ముఖ్య కారణం ఏంటంటే నేను 2012లో నా డిగ్రీ కంప్లీట్ అయింది. నేను డిగ్రీ కంప్లీట్ అయిన ఇమీడియట్గా నాకు మేలో నాకు ఎగ్జామ్ అయిపోతే తర్వాత ఒక 2-3 మంత్స్ తర్వాత అంటే జూలై మధ్యలోనే నేను కోచింగ్ సెంటర్ పెట్టాను, కైట్స్ అకాడమీ అని. అప్పుడు స్టార్టింగ్ లో నేను కైట్స్ అకాడమీ పెట్టినప్పుడు ఒక చిన్నపాటి 2 రూములతో చాలా తక్కువ రెంట్లో చూసి పెట్టాను నేను అప్పుడు. అయితే కోచింగ్ సెంటర్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అంటే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడే నేను డిగ్రీకి రెగ్యులర్గా పోకుండా నాకు మా వాళ్ళు ఏం చెప్పారంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోగానే ఇమ్మీడియట్గా మళ్ళీ జాబ్ కొట్టేయాలి, నువ్వు టైం వేస్ట్ చేయకు, హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది తర్వాత ముందైతే జాబ్ కొట్టిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ అనేది ఓపెన్లో చేసుకోవచ్చు అనేది నాకు గైడెన్స్ ఇచ్చారు నాకు. సో ఈ గైడెన్స్ వల్ల నాకు కూడా ఏమనిపించిందంటే రైట్, మనం కూడా కోచింగ్ తీసుకొని జాబ్ కొట్టుకుంటే బాగుంటుంది కదా అనే ఆలోచన నాకు కూడా వచ్చింది. నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడే స్టార్టింగ్లో ఒక 1 మంత్ డిగ్రీ ఫైనల్ ఇయర్లో కాలేజ్కి రెగ్యులర్గా వెళ్ళాను. తర్వాత ఇమీడియట్గా నాకు నంద్యాల కోచింగ్ సెంటర్కి పంపించారు. కర్నూలు జిల్లాలో నంద్యాలలో బ్యాంకింగ్ కోచింగ్ సెంటర్ ఉంటే నాకు అక్కడ పంపించారు. అక్కడికి పోయిన తర్వాత అక్కడ కోచింగ్ సెంటర్లో ఒక వేలాది మంది పిల్లలు ఉండేవాళ్ళు, అక్కడ చాలా క్రౌడ్గా ఉండేది. అయితే అప్పుడు ఆ కోచింగ్ సెంటర్లో నేను క్లాసుకి వెళ్ళినప్పుడు అక్కడ నాకు క్లాస్ చెప్పేది కాదు, వాళ్ళు ఓన్లీ ఎగ్జామ్ పెట్టేసి పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేసేది. నాకేం అర్థమయ్యేది కాదు. నాకు కావాల్సిన సబ్జెక్టు ఆ క్వశ్చన్ పేపర్ చెప్తుంటే నాకేం అర్థమైతే నాకు అసలు ఏం రాదు కదా. నాకు ఫస్ట్ నాకేం రానప్పుడే నాకు చాలా బాధ అనిపించేది. ఒక్కొక్కరేమో 2 ఇయర్స్ 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నామన్నా, మేము ఇక్కడే ప్రిపేర్ అవుతున్నాము, ఇప్పటికే 20 జాబులు రాసినాం, 30 జాబులు రాసినాం, 40 జాబులు రాసినాం ఒకళ్ళు చెప్తుంటే నాకు చాలా భయం అయ్యేది. ఎట్లా మరి ఏందని చెప్పి అప్పటికి నేను ఒక 3 నెలలు ఉన్నాను. తర్వాత కొంత అలవాటైన తర్వాత మనం కూడా అందరితో పాటు జర్నీ సాగించినాం. తర్వాత మనం కూడా ఎగ్జామ్ పేపర్లు చెప్తే ఆటోమేటిక్గా
ప్రాక్టీస్ చేసుకునేది, చేసేది అంత బాగుండే. తర్వాత నాకు ఇమ్మీడియట్ గా ఒక 6 మంత్ వరకు నేను అక్కడ ఉన్నాను. కోచింగ్ 6 మంత్ అయిన తర్వాత నాకు ఇక్కడ డిగ్రీ ఎగ్జామ్స్ మళ్ళీ దగ్గరకు వచ్చేసినాయి. మళ్ళీ ఒక 1 మంత్ నేను మళ్ళీ లాస్ట్ లో 1 మంత్ మళ్ళీ కాలేజ్కి వెళ్ళేసి మళ్ళీ డిగ్రీ ఎగ్జామ్ రాసుకున్నాను. డిగ్రీ ఎగ్జామ్ అయిపోయిన ఇమీడియట్ గా నాకు ఏం ఆలోచన వచ్చిందంటే, నంద్యాలలో అంతమంది పిల్లలు వెళ్ళారు కదా కోచింగ్ కి, ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్ ఇది, చాలా చైతన్యవంతమైన జిల్లా ఖమ్మం. అంత చైతన్యవంతమైన జిల్లాలో ఇంత తెలివితేటలు ఇంత ఉండి కూడా ఖమ్మం జిల్లాలో సరైన కోచింగ్ సెంటర్ లేదు అని నా మనసుకు అనిపించింది. మనం ఎందుకు పెట్టవద్దు, మనమే మంచి కోచింగ్ సెంటర్ పెట్టేసి రాష్ట్రంలో హేమీ ఫ్యాకల్టీని ఇక్కడ పిలిపించి మనం మంచి సబ్జెక్ట్ అందించాలి. నాతో పాటు చాలా మంది పిల్లలని నేను తయారు చేయాలి, వాళ్ళ జీవితాలు మనం మార్చేయాలి. అప్పటికి ఎవరు పెట్టలేదు, నాకు అనిపించింది మనం ఎందుకు పెట్టవద్దు, మనమే మంచి కోచింగ్ సెంటర్ పెట్టాలి, మంచి సబ్జెక్ట్ అందించాలి. సరే డబ్బు సమస్య పక్కన పెట్టండి, ముందు మనం క్వాలిటీ ఇవ్వాలి వాళ్ళకి, మనం చాలా మందిని తయారు చేయాలి, ఇక్కడ మనకి ఇండియా వైజ్ గా మన పిల్లలు ఉండాలి అనే ఆలోచన నాకు తట్టింది. సో ఇమీడియట్ గా నేను కోచింగ్ సెంటర్ పెట్టినప్పుడు నేను చాలా తక్కువ రెంట్ లో 2 రూములు తీసుకొని పెట్టాను నేను. అప్పుడు చాలా సిస్టమేటిక్ గా మంచి క్లాసులు అందించడం, రాష్ట్ర స్థాయి ఫ్యాకల్టీని పిలిపించి అప్పట్లోనే 2012 జూలైలో కోచింగ్ సెంటర్ పెట్టిన ఎమ్మటి నుంచి మంచి ఫ్యాకల్టీని పిలిపించి రాష్ట్రంలో కడప, కర్నూలు, బెంగళూరు, విశాఖపట్నం, ఇలా నల్లగొండ, హైదరాబాద్, ఇలా 2 రాష్ట్రాల్లో మంచి ఫ్యాకల్టీని పిలిపించి క్లాస్ అందించినప్పుడు పిల్లలు ఇక్కడ వచ్చే పిల్లలు మన దగ్గర కోచింగ్ కి, సార్ మంచి క్లాసులు అందిస్తున్నారు, డైలీ ఎగ్జామ్ పెడుతున్నారు, మాకు ఇక్కడ మంచి న్యాయం జరుగుతుంది. ఇంకొక విషయం ఏంటి అంటే తక్కువ ఫీజులో నేను కోచింగ్ ఇచ్చాను నేను పిల్లలకి. అప్పుడు వాళ్ళకి చాలా సంతోషం అనిపించేది, తక్కువ ఫీజులో మాకు మంచి కోచింగ్ ఇవ్వడం జరిగింది సార్ అని చెప్పి. అప్పుడు నాకు స్టార్టింగ్ 40 మంది పిల్లలే నాకు జాయిన్ అయ్యారు, 40 మెంబర్స్ నాకు. నా కెపాసిటీ, నా రూమ్ కెపాసిటీ, 2 రూమ్ల కెపాసిటీ కూడా నాకు 70 to 80 మెంబర్సే పడతారు నాకు జాయిన్ అయింది 40 మంది పిల్లలు. ఆ 40 మంది బ్యాచ్ ని అద్భుతంగా నేను కోచింగ్ ఇచ్చి వాళ్ళకి అవుట్పుట్ ఇచ్చేసాను బయటకి. ఆ 40 మందిలో అప్పుడు తక్కువ 15-16 మంది వచ్చారు, అంటే 15-16 మంది ఆ బ్యాచ్ లో జాబ్లు వచ్చేసినాయి. సో ఆ రిజల్ట్ నాకు చాలా ఉపయోగపడదండి నా కోచింగ్ సెంటర్ కి. 40 మందిలోనే 15-16 మంది జాబ్లు వచ్చేసినాయి. అయితే ఇంకొక విషయం ఏంటంటే, ఒక ఊరు మన భాగ్యనగర్ తండా అని ఒక ఊరు ఉండే మన ఇళ్ళ దగ్గర, భాగ్యనగర్ తండా. అయితే 5గురు ఫ్రెండ్స్ ఉండేది, వాళ్ళ 5గురు మన దగ్గర వచ్చి జాయిన్ అయ్యారు. ఆ బ్యాచ్ లో 5గురు ఒకటే రూమ్ లో ఉండేవాళ్ళు. 5గురు కూడా అదే బ్యాచ్ లో జాబ్ వచ్చేసినాయి. అసలు ఒకటే రూమ్ లో ఉన్న వాళ్ళకి 5గురికి ఒకటేసారి జాబ్లు వచ్చినాయి, నాకు అసలు వండర్ అది. సో ఆ విధంగా రిజల్ట్స్ రావడం జరిగింది మాకు. ఆ రిజల్ట్ వచ్చిన పిల్లలు ఆటోమేటిక్ గా మనకి ఏం జరిగిందంటే మౌత్ టాక్ చేయడం జరిగింది. కైట్స్ లో బెస్ట్ ఫ్యాకల్టీ ఉన్నారు, తిరుపతి సార్ మంచి డైరెక్షన్, మంచి గైడెన్స్ దొరికారు మాకు. సార్ ఎలా సెట్ అవ్వాలి అనేది సార్ చెప్తారు మాకు. మాకు ఎప్పుడుగా వెల్ విషర్ గా, ఒక అన్నగా, తోడుగా, మా కుటుంబ సభ్యుడుగా మాకు ఎప్పుడు పక్కనే ఉంటాడు సారు, ఓకే మాతో పాటే ఉంటారు అని చెప్పి వాళ్ళు మనల్ని నమ్మి చాలా మందిని చెప్పారు. తర్వాత 2వ బ్యాచ్ నాకు 180 మంది దాకా జాయిన్ అయ్యారు. సెకండ్ బ్యాచ్ 40 మంది కాదు, 180 మంది బ్యాచ్. జస్ట్ మౌత్ టాక్ ద్వారానే అంత మంది రావడం జరిగింది. క్వాలిటీ అంటే నేను క్వాలిటీనే నమ్మాను. నేను ఇక్కడ నేను పబ్లిసిటీ నేను నమ్మలేదు, నేను క్వాలిటీనే నమ్మాను. పిల్లలకి కావాల్సింది మంచి ఎడ్యుకేషన్ అందించాలి. మంచి ఎడ్యుకేషన్ అందిస్తే పిల్లలు ఖచ్చితంగా వచ్చేస్తారు అక్కడికి. పిల్లలు కూడా అదే చూస్తారు, మనం ఎక్కడో పరిగెత్తాల్సిన అవసరం లేదు. మనం అనుకుంటున్నాం క్వాలిటీ ఇస్తే అక్కడ ఆగుతారు పిల్లలు. క్వాలిటీ ఇవ్వాలి పిల్లలకి. వాళ్ళకి నిజంగా ఎంతో ఆశ పెట్టుకొని వస్తారు కోచింగ్ సెంటర్లకి. ఇక్కడ నేను వెళ్తే నా జీవితం మారుతుందేమో అని చెప్పి ఆశపడి వస్తారు. అయితే అట్లాంటి పిల్లల్ని మనం మోసం చేయవద్దు, మంచి కోచింగ్ ఇచ్చేసి వాళ్ళ జీవితాన్ని మనం మార్చేయాలి. సో ఇప్పుడు మన పిల్లల్ని, మన సొంత పిల్లల్ని మనం ఎంత గొప్పగా ఎదగాలని కోరుకుంటామో, నా దగ్గర వచ్చిన పిల్లలు నా సొంత పిల్లలే అనుకొని, నా పిల్లలు నా సొంత పిల్లలు అనుకొని, నా కుటుంబ సభ్యులు అని చెప్పి నేను ఆ విధంగా నేను డబ్బుల్ని ఎప్పుడు కూడా ఆశించలేదు. నేను అదే విధంగా నేను క్లాస్ లో నడిపించి మంచి రిజల్ట్ ఇవ్వడం జరిగింది. నేను డిగ్రీ అంటే నాకు తెలిసి డిగ్రీ ఏజ్ ఎంత ఉండే అప్పుడు? నాకు డిగ్రీ అంటే 21 ఇయర్స్. నాకు అప్పుడు 21 ఇయర్స్ ఏజ్ డిగ్రీ అయిపోయింది. 21 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 22 రన్నింగ్ అనుకోండి. 22 అనుకోవచ్చు. కానీ 22 సంవత్సరాల్లోనే ఒక ఇన్స్టిట్యూట్ పెట్టాలి, అండ్ దానికి ఫ్యాకల్టీ తీసుకురావాలి, ఫీజులు కట్టాలి, రెంట్ కట్టాలి. ఇదంతా ఎలా అనిపించింది అసలు? నేను చేయగలను అనిపించింది? నాకేమనిపించింది అంటే డిగ్రీ ఫైనల్ ఇయర్ అవ్వగానే అసలు విషయం ఏంటి అంటే,
నేను ఎట్లాగో ప్రిపరేషన్ అవుతున్నాను, నాతో పాటు పిల్లలందరినీ ప్రిపేర్ చేద్దాం ఫస్ట్. కోచింగ్ సెంటర్ ఆలోచన అనేది వచ్చింది. దాంతో పాటు నేను ఎగ్జామ్స్ రాసుకున్నాను. నా స్టడీ లాస్ కావద్దు అంటే నేను ఎంచుకున్న మార్గం ఎట్లా ఉండాలి, ఎడ్యుకేషన్ రూటే ఉండాలి. నేను యాడ్నో బయట షాపింగ్ మాల్ను, మెడికల్ షాప్లను, రకరకాల దాంట్లో జాయిన్ అయితే నాకు 10-15 వేలు ఇస్తారు అనుకో. ఆ టైంలో 10-15 వేలతో నా జీవితం మారదుగా. దాంతో పాటు నా ఎడ్యుకేషన్ కూడా ఏమైతుంది, ప్రిపరేషన్ అయిన ఎడ్యుకేషన్ కూడా లాస్ అవుతూ ఉంటుంది. సో నేనేమన్నా అంటే నా ఆలోచన ఏంది, సో మనం ఇదే కాంపిటేటివ్ వేలో మనం కోచింగ్ సెంటర్ మనమే పెట్టేస్తే పిల్లల్ని మనం ప్రిపేర్ చేయవచ్చు, నేను అవసరమైతే రాయవచ్చు అని చెప్పి ఆ వేలో పెట్టాను. కానీ వన్స్ ఒకసారి నేను కోచింగ్ సెంటర్ పెట్టిన తర్వాత నా ప్రిపరేషన్ కంప్లీట్ గా నేను ఆపాను. ఎందుకు ఆపానంటే ఆపాలి తప్పదిగా, ఎందుకంటే వాళ్ళ కోసం నేను టైం కేటాయించాల్సి వచ్చింది ఇప్పుడు. సో అలా కేటాయించాను కాబట్టి వాళ్ళు చాలా కుటుంబాలలో వెలుతురుగా నింపి ఉన్నాయి. కొన్ని కుటుంబాలు, వేల కుటుంబాలండి. ఒక్కొక్క కుటుంబాలు అయితే వాళ్ళ ఆనందానికి అసలు హద్దులు లేవు. అట్లాంటి ఆనందాలు ఒక్కొక్క కుటుంబాలు, అసలు వాళ్ళ ఆనందానికి నిజంగా మనం అనిపిస్తుంది. ఒక్కొక్కరు 100 కోట్లు సంపాదిస్తారు. ఆ డబ్బులు ఎవరు తినరండి నాకు తెలుసు. ఎవరైనా తినేది అన్నమే, కానీ డబ్బులు సంపాదించినంత ఆనందం రాదు. కానీ ఒక్కసారి ఒక కుటుంబంలో ఒక పిల్లోడికి కానీ ఒక పాపకి జాబ్ వస్తే ఆ కుటుంబంలో ఉన్న ఆనందము, మనతో పంచుకున్న ఆనందము ఎన్ని కోట్లు సంపాదించినా ఆ ఆనందం రాదండి. అంత హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు మన పిల్లలు చాలా మంది ఉంటారు, ఎస్ఐలో ఉంటారు, కానిస్టేబుల్స్ ఉంటారు, టీచర్లు ఉంటారు. ఇప్పుడు ఇన్ కేస్ నేను ఎప్పుడైనా అలా స్టేషన్కి వెళ్ళిపోతే ఎంతమంది పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ఉండని, ఎంత పెద్ద మేధావులు ఉండని, మా సార్ వచ్చారని చెప్పి నాకు ఒక చైర్ పెడతారు అక్కడ. అసలు ఆ విలువ ఎంత బాగుంటుందో ఒకసారి చూడండి. అదే అదే నేను అంటున్నాను, మా ఫీల్డ్ కు ఉన్న గొప్పతనమే అది. అండ్ ఇప్పటి వరకు మాక్సిమం అంటే ఏ క్యాడర్ లో ఉండొచ్చు మీ దగ్గర నుండి కోచింగ్ తీసుకొని వెళ్ళినటువంటి? మన దగ్గర నుంచి Group 2 ఎంప్లాయీస్, Group 3, Group 4, దాంతో పాటు ఎక్కువ ఎస్ఐ కానిస్టేబుల్ మన దగ్గర నుంచి ఉన్నారు పిల్లలు. ఎస్ఐ కానిస్టేబుల్ సెంట్రల్ లో ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో సిఆర్పిఎఫ్, ఎస్ఎస్బి, ఐటీబీపీ, ఓకేనా, ఇట్లాంటి మనకి ఆ పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. దాంతో పాటు పోస్టల్ డిపార్ట్మెంట్, బ్యాంకింగ్ సెక్టార్స్, టీచర్లు. ఓకే, టీచర్లు మళ్ళీ ఎస్జిటి అంటే స్కూల్ అసిస్టెంట్ కానీ, ఎస్జిటి కానీ ఆ పిల్లలంతా చాలా మంది ఉన్నారు. దాంతోపాటు గురుకులాకు కూడా చాలా మంది గురుకుల స్కూల్లో, నేను చెప్తున్నాను కదా, ఖమ్మంలో ఉన్న గురుకుల స్కూల్లో 70% పిల్లలు నా పిల్లలే ఉంటారు. 70%. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే కానిస్టేబుల్స్ కూడా ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ నా పిల్లలు ఉంటారు కానిస్టేబుల్ గా. ఎస్ఐలు కూడా ఆల్మోస్ట్ 60-70% నా పిల్లలు ఉంటారు. అట్లా ఆ విధంగా మనం కోచింగ్ ఇచ్చాము. ఇంకా నా ఏమనేది ఇంకా కొంత మిగిలి ఉంది, ఇంకా చాలా మందిని తయారు చేయాలి. ఇంకా మన లక్ష్యం ఇప్పుడు రాబోయే నోటిఫికేషన్ లో ఇంకా అద్భుతమైన రిజల్ట్ చూపించాలని నేను ఫిక్స్ అయి ఉన్నాను. దానికి ఎంతకైనా వాళ్ళతో మంచి మంచి ఫ్యాకల్టీ, రాష్ట్రంలో ఎంత ఖరీదైన ఫ్యాకల్టీ అయినా ఉండని మన ఇక్కడ పిలిపించి, డబ్బులకి నేను ఎప్పుడు కూడా బ్యాక్ స్టెప్ తీసుకోలేదు. ఒక్కొక్క ఫ్యాకల్టీకి రోజుకి 20,000, 15,000, 10,000 ఉంటుంది ఫ్యాకల్టీకి పర్ డే రెమ్యునరేషన్. సింగిల్ డేకే ఉంటది, అవర్స్ వైజ్ గా ఉంటది, బ్యాచ్ వైజ్ గా ఉంటది. కాంపిటేటివ్ లో చెప్పే ఫ్యాకల్టీ మంచి ఫ్యాకల్టీకి అయితే అమౌంట్ ఎక్కువ ఉంటది. స్కూల్లో చెప్పిన ఫ్యాకల్టీకి చాలా తక్కువ ఉంటది అనుకో, కానీ కాంపిటేటివ్ వేలో చెప్పిన ఫ్యాకల్టీకి రోజుకి ఓకే యావరేజ్ ఫ్యాకల్టీకి 5,000 ఉంటుంది, బెస్ట్ ఫ్యాకల్టీకి 10,000 పైన ఉంటుంది. ఇవాళ ఎగ్జాంపుల్ మనం టెట్ చేపించినాం అనుకో, సైకాలజీ బెస్ట్ ఫ్యాకల్టీ పిలిపిస్తే పర్ డే 20,000 అడుగుతారు. 20,000 పర్ డే. అతను చెప్పేది పైగా 8 గంటల్లో చెప్తారు క్లాస్. మార్నింగ్ 9 to 6 వరకు చెప్తారు. 8 hours కి 20,000 తీసుకుంటారు పర్ డే. అంటే అంత అమౌంట్ మనం ఫ్యాకల్టీకి ఇస్తున్నామంటే ఆ రేంజ్ సబ్జెక్ట్ కూడా మనం ఇక్కడ పిల్లలకి అందించుకుంటాం. మనం ఎందుకంటే ఎవరిదైనా డబ్బులే కదా, పిల్లల డబ్బులు మేము మాత్రం పుణ్యానికి ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి? అంతే కదా. పిల్లలు రూపాయి కూడగొట్టి తీసుకొచ్చిన డబ్బుల్ని మేము అంత డబ్బులు ఇస్తున్నాం ఆ ఫ్యాకల్టీ కంటే ఆ రేంజ్ సబ్జెక్ట్ పిల్లలకి అందించుకుంటాం మేము. అంతే అంతే. ఇంత దమ్మున్న ఫ్యాకల్టీతోనే క్లాస్ చెప్పిస్తాం ఇక్కడ. వాళ్ళకి 10,000, 20,000, వాళ్ళకి 5,000 అనేది ఎప్పుడు ఆలోచించలేదు. నాకు ఆలోచన కూడా రాదు. పిల్లలకి హ్యాపీగా క్లాస్ చెప్పారా లేదా, మంచిగా సబ్జెక్ట్ అందించారా లేదా, వాళ్ళకి న్యాయం జరగాలి. ఫస్ట్ మనల్ని నమ్ముకుని వచ్చిన పిల్లలకి న్యాయం జరగాలి. అట్లా అది నా ఫిలాసఫీ. అండ్ దాని తర్వాత మీ ఏజ్ వచ్చేసి 25 సంవత్సరాలు మీకున్నప్పుడు మీరు పెట్టినటువంటి ఆ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో అందులో నుండి జాబ్ తెచ్చుకొని బయటికి వెళ్ళారు.
అంటే 25 సంవత్సరాలు నాకున్నప్పుడు నేను ఒక డైరెక్టర్ గా నా దగ్గర నుండి వెళ్ళినటువంటి పిల్లలకి జాబ్ వచ్చిందంటే ఆ ఫీల్ ఎట్లా అనిపించింది మీకు అప్పుడు అసలు? సో నేనేమంటున్నా అంటే నాకు ఎప్పుడైనా ఛాలెంజింగ్ కానీ ఏదైనా ప్రెస్టేజ్ విషయాలు కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ ఇష్టం. ఓకే. నాకు తెలిసి ఇండియాలో ఇంత చిన్న వయసులో ఇన్స్టిట్యూట్ పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉండకపోవచ్చేమో మేబీ. ఇండియాలో అతి చిన్న వయసులో 21-22 ఇయర్స్ లోనే డిగ్రీ ఫైనల్ ఇయర్ అవ్వగానే ఎమ్మటే ఇన్స్టిట్యూట్ పెట్టిన వ్యక్తి నేనే. అది కూడా ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చి, ఒక మారుమూల ప్రాంతం నుంచి వచ్చి జిల్లా హెడ్ క్వార్టర్ లో ఇన్స్టిట్యూట్ పెట్టి దాదాపుగా ఒక 50-60 వేల మంది పిల్లలకి కోచింగ్ ఇచ్చి అందులో నుంచి ఒక 5-6 వేల మంది జాబ్ హోల్డర్ని తయారు చేసిన ఘనత మామూలు విషయం కాదు ఇది. దాని వెనక నా శ్రమ చాలా ఉంది. చిన్న వయసులో నేను కోచింగ్ సెంటర్ పెట్టిన టైంలో మీరు నమ్ముతారో నమ్మరో కానీ నాకు కష్టాలు చాలా ఉంది. పోస్టర్ నైట్ నేనే అతికించుకునేది, బ్యానర్లు నేను కట్టేది, తెల్లారిపోయి క్లాస్ చెప్పేది. నేను రీజనింగ్ ఫ్యాకల్టీ, నేను స్టేట్ వైడ్ గా చెప్తాను. నేను క్లాసులో స్టేట్ వైడ్ గా 2 రాష్ట్రాల్లో నేను ఫ్యాకల్టీగా చెప్పాను. సో ఇప్పుడు నేను ఫర్ డే క్లాస్ చెప్తే 10,000 తీసుకుంటా నేను. నా ఫ్యాకల్టీ నా సబ్జెక్ట్ కి ఫర్ డే 10,000 ఇస్తారు నాకు. అట్లా అంత విలువైన సబ్జెక్ట్ నాది. ఇవాళ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో ఏ జాబ్ అయినా రాసుకుంటే అందులో మేజర్ సబ్జెక్ట్ రీజనింగ్. ఆ రీజనింగ్ లో కూడా ఆల్ టాపిక్స్ ని అద్భుతమైన షార్ట్ కట్ తో అందించగలను నేను. ఇంకొక విషయం ఏంటి అంటే ఇవాళ రాష్ట్రంలో పెద్ద పెద్ద సంస్థలు చెప్పే ఫ్యాకల్టీలు కూడా నేను తయారు చేసిన ఫ్యాకల్టీలు కొంతమంది ఉన్నారు దాంట్లో. నా దగ్గర తయారైన వాళ్ళు రాష్ట్రాన్ని వెళ్తున్నారు ఇవాళ. అంటే వాళ్ళకి నేను గురువుని అంటే చిన్న వయసులోనే గురువు అయ్యా నేను. నాకు ఇప్పుడు వాళ్ళంతా ఒక్కొక్కరికి 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు ఉంటాయి వాళ్ళకి. అయినా ఎలా చేయాలి ఎలా చెప్పాలి టెక్నిక్ కూడా నేను అందిస్తాను కొంచెం బ్యాక్ సైడ్. సూపర్. అట్లా. అండ్ గతంలో మీరు ఇన్స్టిట్యూట్ పెట్టినప్పుడు ఖమ్మంలో ఇంకా వేరే ఇన్స్టిట్యూట్లు ఏమైనా ఉండేనా అప్పుడు? అప్పుడు 1-2 ఉండే గానీ వాళ్ళు లోకల్ ఫ్యాకల్టీతో క్లాస్ చెప్పించుకునే వాళ్ళు. అది అంత రిజల్ట్ లేదు, అంత అవుట్పుట్ లేదు. ఏదో నడిపిస్తున్నాం అనే వేలో ఉండేవాళ్ళు కానీ అంత అలజడి లేదు. అసలు ముందు ఏంటంటే ఆ ఎక్స్పీరియన్స్ లేదు. కాంపిటేటివ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండాలి, ఆ పోటీతనం ఆ పోటీ లక్షణం కనబడాలి కోచింగ్ సెంటర్ లో. జాబ్ నాకు వస్తుందా నీకు వస్తుందా, నేను చదవాలా నువ్వు చదవాలా, ఆ కసి ఆ పట్టుదల పిల్లలు కలగాలి అంటే ఆ రూట్ ని మనం తయారు చేయాలి అక్కడ. అంటే గతంలో నాకన్నా ముందు 1-2 కోచింగ్ సెంటర్లు ఉండే గానీ అసలు ఏదో పెట్టిన తర్వాత కూడా చాలా ఇన్స్టిట్యూట్లు వచ్చాయి వెళ్ళాయి అని చెప్పేసి నా తర్వాత కూడా దాదాపుగా ఒక 20 కోచింగ్ సెంటర్ దాకా వచ్చినాయి ఖమ్మంలో. 20 కోచింగ్ సెంటర్, అందులో 100 కోట్లు ఉన్న వాళ్ళు కూడా వచ్చారు. 100 కోట్లు. అయితే నేనేమంటున్నా అంటే కోచింగ్ సెంటర్ ని ఒకటే ఇంకా ఎవరైనా పెట్టినా కూడా కోచింగ్ సెంటర్ ని ఓన్లీ బిజినెస్ మైండెడ్ గా పెట్టవద్దు. దాంట్లో సర్వీస్ ఓరియంటెడ్ కూడా ఉండాలి. డబ్బులు వస్తేనే కోచింగ్ సెంటర్ నడిపిస్తా లేకపోతే ఇన్స్టిట్యూట్ తీసేస్తా అనేది కరెక్ట్ కాదు. అప్పుడు లాస్ అయ్యేది పిల్లలు. నిన్ను నమ్ముకొని వస్తారు కదా పిల్లలు, నేను అక్కడికి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది అనేది పిల్లలు ఎంతో ఆశ నమ్మకంతో వస్తారు. అది జీవితంతో పని. ఈ స్కూల్ కాదు కాలేజ్ కాదు, ఇది కాంపిటేటివ్ వే. లక్షల్లో నీకే జాబ్ రావాలంటే నీ మైండ్ సెట్ మారాలి. పిల్లల మైండ్ సెట్ ఎలా మారుతుందో అట్లా మేనేజ్మెంట్ మైండ్ సెట్ కూడా మార్చి ఉండాలి. నాకు డబ్బులు వస్తాయి రోజు డబ్బులు చూసుకోవడం కాదు ఇక్కడ. సర్వీస్ ఓరియంటెడ్ పిల్లల లైఫ్ అది. సిలబస్ ని కంప్లీట్ చేయాలి పర్ఫెక్ట్ గా, వాళ్ళని సబ్జెక్ట్ అందించాలి. డబ్బులు ఓరియంటెడ్ గా ఇన్స్టిట్యూట్ వచ్చిన వాళ్ళందరి అన్ని ఇన్స్టిట్యూట్లు మూతపడాయండి. కష్టకాలాల్లో కూడా మనం నడిపిస్తున్నామంటే నేను ఎప్పుడు డబ్బుల్ని ఆశించలేదు. నేను ఒకటే అంటున్నాను, 100% పిల్లలకి న్యాయం జరగాలి. నాకు జీతం మిగిలిన చాలు, నాకు లక్షలు రావాలి కోట్లు రావాలి నేను ఎప్పుడు ఆశించలేదు. నాకు సరే మీకు డౌట్ రావచ్చు, తిరుపతి అంత సర్వీస్ ఓరియంటెడ్ అంటే మీరు ఎట్లా బతుకుతారని మీకు డౌట్ రావచ్చు అండి. సో నేనేమంటున్నా అంటే నాకు మంత్లీ శాలరీ ఒక 30-40 వేలు మిగిలిన చాలు. నాకేం లక్షలు మిగిలిన ఆశ నేను ఎప్పుడు పడలేదు. నాకు మా పేరెంట్స్ కూడా నాకు ఎప్పుడు కూడా నువ్వు ఎందుకు సంపాదించలేదు నన్ను ఒత్తిడి చేయలేదు. నాకు ముందుకంటే నాకు నచ్చిన ఫీల్డ్ ఇది కాబట్టి మా వాళ్ళు కూడా నీకు నచ్చిన ఫీల్డ్ నువ్వు ఆనందంగా ఉన్నావు కాబట్టి వాళ్ళు హ్యాపీగా నన్ను అలా చూసుకుంటారు తప్ప నువ్వు ఎప్పుడు డబ్బులు సంపాదించలేదని క్వశ్చన్ వాళ్ళు అడగారు. నేను నాకు నిజంగా నా మైండ్ సెట్ ఎప్పుడు ఆలోచన రాలే.
ఎప్పుడు నేను నా పొద్దున్న సాయంత్రం దాకా నా కుటుంబం, నా పిల్లలు, వాళ్ళకి మంచి కోచింగ్ ఇవ్వాలి, వాళ్ళని నమ్ముకొని వచ్చారు, వాళ్ళకి ఎట్లా చేయాలి, వాళ్ళని ఎట్లా తయారు చేయాలి, వాళ్ళకి ఎట్లా నెగ్గాలి వాళ్ళు. ఎందుకంటే మళ్ళీ పోటీ ప్రపంచంలో ఉన్నాం మనం. పోటీ ప్రపంచంలో మనం ఉన్నామంటే మన పిల్లలు అందరితో పోటీ పడుతున్నారు. ఇక్కడ అందరితో పోటీ పడుతున్నారంటే వాళ్ళు అందరిలో వీళ్ళు మెరుగ్గా ఉండాలి. మెరుగ్గా ఉండాలంటే మనం ఆ విధంగా తయారు చేయాలి. నేనే లైట్ తీసుకుంటే పిల్లలు కూడా లైట్ తీసుకుంటారు. సో మనం వాళ్ళకి ఆలోచన కలగనియొద్దు. వాళ్ళ మైండ్ సెట్ ఎప్పుడు ఉండాలి, ఇక చదవనా రేపు చదవాలని మెంటల్ గా ఫిక్స్ కావాలి. బతకాలని ఆశ ఉన్నప్పుడు, చెట్టే కొండని పగలగొట్టి చెట్టు బతుకుతున్నప్పుడు, పిల్లల్ని కూడా చదవాలని ఆలోచన ఉన్నప్పుడు మనం కూడా ఆ రూట్ ని మార్చేయాలి వాళ్ళని. అసలు వాళ్ళకి వాళ్ళ మైండ్ సెట్ లో 24 గంటలు అసలు జాబ్ అనేది దృష్టిలో కనబడుతూ ఉండాలి. దానికోసమే వాళ్ళు ప్రాణం పెట్టాలి. అట్లే ఉండాలి వాళ్ళకి, వేరే ప్రపంచం అంటూ ఉండొద్దు. ఇక ఒక 1 year నేను అంటున్నా కదా, పిల్లలకి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు చదవడమేనండి. సరైన క్యాండిడేట్ 1 year కూర్చుంటే ఏదో జాబ్ కొట్టుకోవచ్చు ఈజీగా. తెలివైనడైతే 6 నెలలు కొట్టుకుంటాడు, తెలివైనడైతే 6 months లో జాబ్ కొట్టేస్తాడు. కొద్దిగా యావరేజ్ క్యాండిడేట్ అయితే నీకు ఈజీగా నేను చెప్తున్నాను కదా, యావరేజ్ క్యాండిడేట్ అయితే 1 year లో కొట్టేయచ్చు. ఓకేనా? ఇది కాన్సెప్ట్ అండి. 2 years 3 years 4 years దాకా ప్రిపరేషన్ అవుతుందంటే అతను చాలా డల్ స్టూడెంట్. అతను పోటీ ప్రపంచంలో చాలా ఇబ్బంది పడతాడు. పోటీ ప్రపంచంలో వస్తున్నాము అంటే మన మైండ్ సెట్ మారాలి. అదే విధంగా ప్రాక్టీస్ ఫాలో కావాలి. చెప్పింది ఇన్ టైమ్ లో చేయాలి. ఒక క్వశ్చన్ చదవడము అండ్ దాంతో పాటు ఆన్సర్ చేయడం 1 minute లోపు క్లోజ్ కావాలి. బ్యాంకింగ్ సెక్టర్ లో అయితే 40-50 seconds ఉంటది ఒక క్వశ్చన్ కెపాసిటీ. స్టేట్ ఎగ్జామ్ కి అయితే 1 minute ఉంటది ఒక క్వశ్చన్ కెపాసిటీ. ఏదైనా స్టేట్ కి అయితే 1 minute లో ఫినిష్ చేయాలి. సెంట్రల్ అయితే 40-50 seconds లో క్లోజ్ చేయాలి. క్వశ్చన్ కి చదవడం అయిపోవాలి, దానికి ఆన్సర్ పెట్టడం కూడా అయిపోవాలి. 2 జరగాలి. అంతే, ఎంత షార్ప్ గా ఉండాలి. అండ్ మీరు అన్నారు ఇప్పుడు డబ్బు మాత్రమే అనుకోలేదు నేను, అండ్ ఇన్స్టిట్యూట్ పెట్టినప్పటి నుండి స్టిల్ ఇప్పటి వరకు దాంట్లో నాకు ఏదో మిగిలాలి, దాని మీద లక్షలు కూడగట్టుకోవాలి, నేను ఏదో ఆస్తులు పెంచుకోవాలని చెప్పేసి లేదు అని చెప్పేసి, అది నిజమా కాదా అనేది అది మీకే తెలియాలి. నాకైతే అంత దాని గురించి ఐడియా లేదు. అయితే ఈ సమక్షంలో, అంటే ఈ సందర్భంలో నేను ఒక ఇన్సిడెంట్ అయితే చెప్పదలుచుకున్నాను. ఏమనంటే లాస్ట్ కొన్ని రోజుల క్రితం నేను హైదరాబాద్ అయితే వెళ్ళడం జరిగింది. అండ్ హైదరాబాద్ లో ఏంటంటే ఒక ఇన్స్టిట్యూట్ లో ఒక పర్సన్ ని జాయిన్ చేద్దామని చెప్పేసి నేను ఒక ఆలోచనతో అడిగాను. ఏమనంటే వాస్తవంగా ఆ పిల్లోడు ఏందనంటే చాలా పూరు, ఇంటి దగ్గర కూడా అసలు కట్టలేని పరిస్థితి. ఏదో వాళ్ళ పేరెంట్స్ ఏందనంటే, అరే ఇన్ని సంవత్సరాల నుండి మా లైఫ్ ఇంతే నడుస్తూ ఉంది కానీ మా ఇంట్లో ఒక జాబ్ చేసేటోళ్ళు లేదు అనుకుంటే ఆర్థికంగా కొంచెం ముందుకు వెళ్ళినటువంటి వాళ్ళు లేరు, కాబట్టి కొంచెం గొప్ప తక్కువ ఫీజుతో జాయిన్ చేసుకోగలిగితే మా పిల్లోడిని జాయిన్ చేద్దామనే ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేశారు. అండ్ అదే టైంలో నేను హైదరాబాద్ లో ఉండడం వల్ల నాకు కూడా వాళ్ళు కాల్ చేయడం జరిగింది. అండ్ పిల్లోడిని నేను కలిసిన తర్వాత ఆ పిల్లోడిని తీసుకొని వెళ్ళేసి ఒక ఇన్స్టిట్యూట్ లో మాట్లాడడం జరిగింది. అంటే ఆ ఇన్స్టిట్యూట్ పేరు చెప్పదలుచుకోలేదు నేను ఇప్పుడు. ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ చేపించడానికి వెళ్ళడం జరిగింది. అయితే ఫీజు ఏంటంటే మామూలుగా అందరికి ఒక 15,000 అని చెప్పేసి చెప్తుండే. అండ్ అందులో ఒక 1,000-2,000 తగ్గించేసి ఒక 13,000-14,000 కట్టిస్తున్నారు. అయితే ఆ సందర్భంలో నేను చెప్పాను ఏమనంటే, సార్ ఆర్థికంగా చాలా పూర్ సార్ ఈ పర్సన్, అండ్ ఇంట్లో కూడా పరిస్థితి ఏం బాగాలేదు అని చెప్పేసి నేను అక్కడ రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే నేను మాత్రమే కాకుండా ఆ ఇన్స్టిట్యూట్ లో గతంలో చదువుకున్నటువంటి ఒక ఎస్ఐ గారు, అండ్ దాని తర్వాత వాళ్ళకే తెలిసినటువంటి ఒక సిఐ గారితో కూడా మాట్లాడియడం జరిగింది. అంటే అరే లేదు కదా, పిల్లోడి దగ్గర లేదు, పాపం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి, లేనోడు కాబట్టి మనం మాట్లాడతాం. బలిసినోడు ఉన్నోడు అయితే ఏముంది, కట్టుకోరా, నీ దగ్గర అమౌంట్ ఉన్నాయి, మీ పేరెంట్స్ దగ్గర ఉన్నాయి కాబట్టి కట్టుకో అని చెప్పేసి అంటాం. కానీ నేను వాని పరిస్థితి తెలిసి ఎస్ఐ గాని దాని తర్వాత సిఐ గాని ఇద్దరు ముగ్గురు మాట్లాడినా ఆ డైరెక్టర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మొత్తం మీద తగ్గించింది 1,000-2,000 మాత్రమే. పిల్లోడికి 1,000-2,000 మాత్రమే తగ్గించి, లేదండి మా పరిస్థితులు అట్లుంటాయి, మాది ఇది ఇట్లుంటది, మాకు స్టాఫ్ ఉంటది, బిల్లులు ఉంటాయి, ఇంకేమో ఉంటాయి అని చెప్పేసి, అంటే కొన్ని 100,000 మంది ఒక బ్యాచ్కి ఎంత కాదనుకున్నా 400-500 మంది ఉంటారు. అలా నాకు తెలిసి ఒక 5-6 బ్యాచ్లు అయిపోయినాయి ఇప్పుడు ఈ ఇయర్ లో. ఇంకొక 10 బ్యాచ్లు కంప్లీట్ చేయాలంట ఆయన. అంటే మొత్తం కొట్టుకుంటే నాకు తెలిసి అది లక్షల్లో కాదు, కోట్లలో జరుగుతుంది బిజినెస్. కోట్లలో జరిగే బిజినెస్ లో కేవలం ఒక్క పిల్లోడికి ఒక్క 5,000-6,000 తగ్గడానికి కూడా ఆయన మనసు ఒప్పుకోలేదు. అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి అది. అంటే నాకు తెలిసి మాక్సిమం అన్ని ఇన్స్టిట్యూట్లు అంతే ఉంటాయని చెప్పేసి నాకు అనిపించింది అప్పుడు.
అంటే అరే లేని ఓడి పిల్లోడు కాబట్టి ఒక 5,000 6,000 తగ్గిస్తే లేదు అనుకుంటే వాస్తవంగా వాడి దగ్గర లేదు, అవసరమైతే ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఎంక్వైరీ చేసుకునైనా అరే లేదు కాబట్టి అందరి దగ్గర ఫీజు అని చెప్పేసి అనుకుంటున్నాం, కానీ ఒక్క పిల్లోడి దగ్గర ఒక్కడి ఫీజు తగ్గిస్తే ఏమైపోతుంది అని చెప్పేసి ఆయన ఆలోచించలేదు. అంటే నాకు తెలిసి అన్ని ఇన్స్టిట్యూట్లు కూడా అంతే అనుకుంటున్నాను నేను. మీరేందనంటే ఇప్పుడు అరే ఫీజు కాదు, కేవలం ఫీజు ఓరియంటెడ్ కాదు, నేను కేవలం ఏంటంటే పిల్లల భవిష్యత్తు చూస్తా అని చెప్పేసి అంటున్నారు. మరి దీనికి దానికి ఏంటి వ్యత్యాసం ఒకసారి ఆలోచించండి మీరే. అయితే అన్ని కోచింగ్ సెంటర్లు ఒకే విధంగా ఉంటాయనేది కరెక్ట్ కాదు. నేనేమంటున్నా అంటే ఎగ్జాంపుల్, నేను గతంలో చాలామంది అనాథ పిల్లలకి కావచ్చు, వికలాంగులకు కావచ్చు, లేదా ఆర్థిక పరిస్థితి బాగాలేని పిల్లలకి, ఇక నేను సమ్ మెంబర్స్ అని చెప్పాను కానీ కొన్ని వందల మంది పిల్లలు వాస్తవంగా నేను ఇచ్చిన బ్యాచ్లలో దాదాపుగా ఒక 50-60 వేల మందికి, అంటే నేను దాదాపుగా 2012లో స్టార్ట్ చేశాను, స్టిల్ ఇప్పుడు వరకు చాలా బ్యాచ్లు నడిపించాను. ఒక 50-60 వేల మందికి కోచింగ్ ఇచ్చాను. అందులో మేబీ ఒక 100 నుంచి 200 మంది దాకా నేను ఫ్రీ సర్వీస్ చేశా. నేను చేసిన. సరే మీకు అంతగా డౌట్ ఉంటే ఈ ఇంటర్వ్యూ సమక్షంలో మీ ముందే చెప్తున్నా, చెప్పండి. స్టిల్ ఇప్పుడు మీరే సాక్ష్యం. నేను కెమెరా సాక్ష్యం, కెమెరా ఎదురుగా చెప్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు చెప్పండి. ఖమ్మం జిల్లా మొత్తం, ఉమ్మడి జిల్లా, నాట్ ఓన్లీ ఖమ్మం, ఉమ్మడి జిల్లా అంటే భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లా, ఈ 2 జిల్లాలే కాకుండా పక్కన మనకున్న మహబూబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లా, ఈ జిల్లాలో ఖమ్మం జిల్లాకి సరౌండింగ్ లో మన ఉమ్మడి ఖమ్మం జిల్లాతో పాటు ఖమ్మం జిల్లాకి నియరెస్ట్ గా ఉన్న మనకి మహబూబాద్ జిల్లా కావచ్చు, ఇటు సూర్యాపేట జిల్లా కావచ్చు, ఈ జిల్లాల నుంచి దగ్గరగా ఉన్న పిల్లలు ఎవరైనా ఉంటే, నిజంగా అనాథ పిల్లలు, తల్లిదండ్రులు లేని పిల్లలు ఎవరైనా అనాథ పిల్లలు ఉంటే నేను ఫ్రీ కోచింగ్ ఇస్తా. రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం చెప్తున్నా మీకు, కోచింగ్ తో పాటు ఉచిత మెటీరియల్ కూడా నేను ఇస్తా. ఉచిత మెటీరియల్ కూడా ఇస్తా. ఒకళ్ళిద్దరు కాదు, 100 మందికి ఇస్తా అవకాశం. ఒకళ్ళిద్దరు కాదండి, 100 మందికి ఫ్రీ కోచింగ్ ఇస్తా. 100కి 200% కన్ఫర్మ్. కెమెరా ఎదురుగా చెప్తున్నా, కెమెరా ఎదురుగా నేను చెప్తున్నా. నా కోచింగ్ సెంటర్ కి నాకు వచ్చి కన్సల్ట్ అయితే నేను ఫ్రీ కోచింగ్ ఇస్తా, విత్ మెటీరియల్ తో ఇస్తా. ఇంకొక విషయం, మరి అనాథ పిల్లలు అని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే, రైట్, మాకు నేను చెప్తున్నాను, వాళ్ళ అమ్మా నాన్నది డెత్ సర్టిఫికేట్ ఉండాలి. డెత్ సర్టిఫికేట్ మాకు ఇచ్చిన తర్వాత జిరాక్స్ సెట్ నేను ఆ గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచ్ కి, కార్యదర్శికి ఫోన్ చేస్తాము, నిజాలు కనుక్కుంటాము. అప్పటికి మాకేమైనా డౌట్ అని అనిపిస్తే మాకు అవసరమైతే క్షేత్రస్థాయిలో మేము దిగేసి వాస్తవాలు అయితే తెలుసుకొని వచ్చేస్తాం. మా టీం ఉంటుంది, నేను వెళ్ళాల్సిన అవసరం లేదు, మా టీం ఉంటుంది. ఆటోమేటిక్గా మా కింద మా ఇన్స్టిట్యూట్లో ఎంప్లాయీస్ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా పంపిస్తాము. కన్ఫర్మ్ చేసుకుంటే ఇమ్మీడియట్గా ఇదంతా మీకు 1 or 2 days లో ఫినిష్ అయిపోతుంది. అమౌంట్ తీసుకోకుండా అనాథ పిల్లలు అంటే ఇమ్మీడియట్గా అడ్మిషన్ తీసుకొని క్లాస్లో కూర్చోబెట్టేసి మేము మా ప్రాసెస్ మేము చేస్తాం. రాగానే అడ్మిషన్ తీసుకొని క్లాస్లో కూర్చోబెడతాం. మీరు ఎక్కడ కూడా ఆగొద్దు, మీ ప్రయత్నం మీరు ఎక్కడ ఆగొద్దు, మా పని మేము చేసుకుంటాం. ఇంకొక విషయం ఏంటంటే, అనాథ పిల్లలకే కాదండి, ఎవరైనా వికలాంగులు ఉన్న పిల్లలకి కూడా 70% డిస్కౌంట్ ఇచ్చేస్తాను. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. వికలాంగుల పిల్లలకి కూడా ఒక 50 మందికి కూడా అవకాశం ఇస్తా. 50 మెంబర్స్కి 50 మందికి. అనాథ పిల్లలకైతే 100 మంది దాకా అవకాశాలు ఇస్తా. వాళ్ళకి ఏంటంటే నిజంగా వాస్తవంగా ఆర్థిక పరిస్థితి వాళ్ళకి బాగా ఉండవు, సపోర్ట్ ఉండదు వాళ్ళకి. సరే ఎవరైనా సపోర్ట్ చేసినా సరే, వాళ్ళ బంధువులు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరో ఒకరు సపోర్ట్ చేస్తారు, వాళ్ళని ఎంతకని చేస్తారు. సో వాళ్ళతో పాటు నేను కూడా నా వంతు కొంత సపోర్ట్ చేస్తే వాళ్ళు ఒక కాళ్ళ మీద నిలబడ్డారనుకో, ఇక వాళ్ళ తర్వాత హ్యాపీగా బతికేస్తారు. ముందు ఒకరికొకరు సపోర్ట్ చేస్తేనే వాళ్ళు కొద్దిగా బయటకు వస్తారు. సో 100% నేను చెప్తున్నాను కదా, అనాథ పిల్లలు కావచ్చు, వికలాంగులు కావచ్చు, అనాథ పిల్లలకి అయితే కంప్లీట్గా కోచింగ్ ఫ్రీతో పాటు మెటీరియల్ కూడా ఫ్రీగా అందిస్తా. 100 మంది దాకా ఇస్తాను. అదేవిధంగా వికలాంగులకు మళ్ళీ చెప్తున్నాను, వికలాంగులకు కూడా 70% డిస్కౌంట్ ఇస్తా. ఎవరైనా ఆ పిల్లలు ఉంటే ఖచ్చితంగా కైట్స్ అకాడమీకి రావచ్చు, సందర్శించవచ్చు, మీరు జాయిన్ కావచ్చు. మీకు నేను ఉన్నాను, 100% నేను మీకు సపోర్ట్ చేస్తాను ఖచ్చితంగా, దానిలో ఎటువంటి డోకా లేదు. ఇంకొక విషయం మీరు అన్నారు, నాకు ఒక పాయింట్ నాకు అనిపించింది,
రైట్ 15,000 రూపాయలకు అక్కడ ఫీజు అడిగారు. నేను ఎస్ఐ గారితో సిఐ గారితో రికమెండేషన్ చేసిన తర్వాత ఒక 1,000-2,000 రూపాయలు తగ్గారు అని చెప్పారు. నేను అంటున్నాను, ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు అక్కడికి వెళ్ళేసి ఆ 15,000 రూపాయలు కట్టేసి హాస్టల్ కి 5,000 రూపాయలు కట్టుకుంటూ అంత ఎక్స్పెండిచర్స్ ఖర్చు చేసుకొని బాధపడ్డం ఎందుకు? నిజంగా ఆర్థిక పరిస్థితి బాగాలేనప్పుడు మన జిల్లా హెడ్ క్వార్టర్ లోనే అక్కడ చెప్పే ఫ్యాకల్టీ ఇక్కడ వచ్చి నీకు నీట్ గా క్లాస్ అందిస్తున్నారుగా, ఆ ఫ్యాకల్టీ ఇక్కడ వస్తున్నారు కదా, నీకు తక్కువ ఫీజు నేను ఇస్తా కదా కోచింగ్ నీకు, మీరు ఎందుకు పోయి అంత డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారు? వాళ్ళనే నీకు ఒక బ్యాచ్ అయిపోతే నీకు ఇమీడియట్ గా పంపిస్తారు. నేను ఇచ్చే ఐడి కార్డు నీకు 1 year పని చేస్తుంది. ఒకటి కాకపోతే 2 బ్యాచ్లు 3 బ్యాచ్లు జాబ్ కొట్టుకుని బయటకు వెళ్ళిపో. తక్కువ ఫీజులో నేను హెల్ప్ చేస్తా కదా. కంప్లీట్ గా స్టూడెంట్ కి ప్రీ కోచింగ్ కూడా ఇవ్వద్దు. చాలా మంది రాజకీయ నాయకులకి వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం ప్రీ కోచింగ్ ఇస్తూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. అది ప్రీ కోచింగ్ ఇస్తే ప్రీ కోచింగ్ లో ఐడి ఉండదు, ఏముండదు. ఆటో తోడు వస్తాడు, ఇమ్మలు వేసుకున్నాడు వస్తాడు, బజార్లో తిరిగేటోడు వస్తాడు. ఎవరికైనా కంట్రోల్ చేస్తామండి, ఎవరికైనా కంట్రోల్ చేస్తాం. డబ్బు ఎంతో అంత కడితే నువ్వు 15,000 కాదు, నిజంగా నువ్వు నీ పరిస్థితి బాగా లేకపోతే నాకు వచ్చి చెప్పు, నేను ఇస్తా నీకు తక్కువ ఫీజు కోచింగ్. నేను నిజంగా చదువుకోవాలని ఉందా నీకు పట్టుదల కసి ఉంటే మరి నా దగ్గరికి రా, నేను తక్కువ ఫీజులో నేను కోచింగ్ ఇస్తా నీకు. నేను ఎందుకు ఇస్తా, నేను అని అసలే ఫ్రీ ఇస్తే నువ్వు చదువుకోవు. ఫీజు నీ దగ్గర నుంచి ఎంతో అంత తక్కువ ఫీజు తీసుకున్నా నా డబ్బులు కట్టిన స్వార్థం కోసం నువ్వు వచ్చి రెగ్యులర్ గా వింటావు. ఫస్ట్ నువ్వు రెగ్యులర్ గా వచ్చేస్తే ఆటోమేటిక్ చదువు వస్తుంది, చదువు వస్తే జాబ్ వచ్చేస్తుంది. నీకు రెగ్యులారిటీ ఎక్కడ ఏర్పడుతుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్ మనం హోటల్ కి పోతే 20 రూపాయలు పెట్టి ఇడ్లీ తీసుకుంటే మనం 20 రూపాయలు పెట్టామనే ఫీలింగ్ తో ఇడ్లీ మొత్తం వదల కూడా తినేసి వస్తాం. మన ఇంట్లో ఫ్రీగా చేస్తారు, మన 2 పెడితే 1 తింటే 1 పక్కన పడేస్తాం. అవునా కదా? అక్కడే ఉంటది. ముందు సైకాలజికల్ గా మన డబ్బులు పోయినాయి అనే ఫీలింగ్ ఏర్పడాలి వాళ్ళకి. మళ్ళీ మా వాళ్ళు పంపించారేమో ఇంకోసారి కోచింగ్ కి, ఈ ఒకటేసారి నాకు డబ్బులు కడతారు మా వాళ్ళు, దీన్ని నేను గట్టిగా యూజ్ చేసుకోవాలి అని వాళ్ళకి భయం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా 2 సార్లు 3 సార్లు పంపారు కదా పిల్లలకి బయటికి. కాబట్టి ఒకటేసారి నేను కూడా పిల్లలకి అదే అంటున్నాను, మీకు నమ్మి పంపించినప్పుడు ఒకటేసారి గట్టిగా ప్రిపరేషన్ కావాలి. 1 time లో జాబ్ కొట్టుకుని బయటకు వచ్చేయాలి. సరే జాబ్ 1 time లో నీకు రాకపోతే సబ్జెక్ట్ అయినా నువ్వు గట్టిగా నేర్చుకుని ఉంటే తర్వాత ఎక్కడైనా కూర్చొని చదువుకోవచ్చు. అవునా కదా? సబ్జెక్ట్ మీద గ్రిప్ రావాలి. చాలా మంది పిల్లలు ఉంటారు, స్టార్టింగ్ లో వస్తారు, 10-15 రోజులు సీరియస్ గా ఉంటారు, కొద్దిగా 2-3 చాప్టర్లు రాగానే అన్ని వచ్చినట్టు ఫీల్ అయ్యి ఇంట్లో మళ్ళీ కూర్చుంటారు. అట్లా కాదు. జాబ్ రావాలంటే అన్ని టాపిక్ల మీద అవగాహన ఉండాలి. అన్ని టాపిక్ల మీద అవగాహన ఉంటేనే జాబ్ వస్తుంది. చాలా మంది మీరు బయట చెప్తూ ఉంటారు, మీరు అంటే ఇంటర్వ్యూ కూడా చేస్తూ ఉంటారు బయట కదా, ఒకరికి 3 జాబ్లు వచ్చినాయి, ఒకరికి 4 జాబ్లు వచ్చినాయి, 5 జాబ్లు వచ్చినాయి అంటే 3 జాబ్లు 4 జాబ్లు 5 జాబ్లు వచ్చినాయి ఎందుకు తెలుసా? అది కొంతమందికి జాబ్లే రావట్లేదు. నేను 2 సంవత్సరాలు చదువుతున్నాను, 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను, 4 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాను, నాకు జాబ్ రావట్లేదు అంటే నేను అంటున్నాను, అసలు నువ్వు ఏ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నావు? సిలబస్ కాపీ ఎంత? నీ సిలబస్ కాపీ నీ దగ్గర ఉండాలి. చాలా మంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తక్కువ 10 లక్షల మంది ప్రిపేర్ అవుతున్నారు. నిరుద్యోగుల సంఖ్య 17 నుంచి 18 లక్షలు ఉంది. 10 లక్షల మంది ప్రిపరేషన్ అవుతున్నారు. 10 లక్షల మంది ప్రిపరేషన్ లో నాకు తెలిసి నేను ఈ జాబ్ కి ప్రిపేర్ అవుతున్నానంటే ఆ జాబ్ కి సిలబస్ కాపీ నీ దగ్గర ఉండాలి. ఈ సిలబస్ కాపీలో ఉన్న ప్రతి టాపిక్ నేను పర్ఫెక్ట్ గా నాకు వచ్చా రాదని నువ్వు చెక్ చేసుకోవాలి. నీ సిలబస్ ఒకటి, నువ్వు నేర్చుకునేది ఒకటి, జాబ్ ఎట్లా వస్తుంది? అంటే చదివే విధానం కూడా ఇంపార్టెంట్ కదా, అది ప్లాన్ చేసుకోవాలి. ఇండెక్స్ ఇంపార్టెంట్ కదా, సిలబస్ ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు జాబ్ వచ్చింది అంటే అతను ఆ సబ్జెక్ట్ మీద పూర్తి అవగాహన ఉంది అతనికి. సబ్జెక్ట్ మీద అన్ని టాపిక్ల మీద అవగాహన ఉంది కాబట్టి ఎన్ని జాబ్ రాసినా వస్తాయి అతనికి. 3, 4, 10 జాబ్ కూడా వస్తాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తున్నాను, నాకు తెలిసిన నా సర్కిల్లో అంటే నా ఫ్రెండ్స్ కావచ్చు లేదా నా స్టూడెంట్స్ కావచ్చు, ఒక్కొక్కరికి 4 జాబ్లు 5 జాబ్లు వచ్చినాయి. రాష్ట్రం అదే. సబ్జెక్ట్ మీద అన్ని చాప్టర్ల మీద అవగాహన ఉండాలి. ఏ టాపిక్ నుంచి బిట్ వచ్చినా మనం చేసేటట్టు ఉండాలి. అండ్ ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్ లో దగ్గర ఒక 10-12 సంవత్సరాలు అవుతుంది అనుకుంటాను నేను ఇన్స్టిట్యూట్. అయితే ఇన్ని సంవత్సరాల్లో మీకు అంటే మీ దగ్గరకు వచ్చి కోచింగ్ తీసుకున్న మేబీ అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు, మీ మనసుని కదిలించింది అంటే ఒక షార్ట్ మూమెంట్ ఏదైనా ఒక స్టూడెంట్ గురించి ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయగలరా?
చాలా మంది ఉన్నారండి నిజంగా వాస్తవంగా వాళ్ళు పేదరికం అని అన్నారంటే పిల్లలు చాలా మంది, మీరు ఇందాక ఒక మాట అన్నారు, చాలా పేదరికంలో ఉన్నాము, ఫీజు తగ్గామని. వాస్తవంగా పేదరికం ఉంటేనే అడుగుతారు, అంతే కదా. ఎవరు సహజంగా అడగరు. నేనేమంటున్నా అంటే పేదరికంలో ఉన్నప్పుడు మన దగ్గరలో అందుబాటులోనే ఉన్న మంచి కోచింగ్ సెంటర్ని ఎంచుకొని, మంచి ఫ్యాకల్టీ ఎక్కడ ఉన్నారో ఎంచుకొని ఆ కోచింగ్ సెంటర్లో జాయిన్ అయిపోవాలి. ఇప్పుడు నేను ఒకటి అంటున్నాను, సంపాదించేటోడు ఊర్లో ఉన్న సంపాదించుకుంటాడు. ఓకే. ఖరాబ్ అయ్యేటోడు అమెరికా పోయినా లండన్ పోయినా ఖరాబ్ అవుతాడు. అంతే. ముందు నీ మైండ్ సెట్ నువ్వు నిలకడగా ఉండాలి కదా. ఓకే. మనం హైదరాబాద్ పోతే జాబ్ వచ్చేస్తుంది, అమెరికా పోతే ఇక బస్తాలు నింపు రావచ్చు అనే ఆలోచనలు వేస్ట్. ఎక్కడ ఉన్న జాబ్ కొట్టవచ్చు. ఓకే. దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. ముందు నీలో కసి పట్టుదల నీలో ఉండాలి. దానికి తగ్గట్టు మంచి కోచింగ్ సెంటర్ ఎంచుకో, మంచి గైడెన్స్ ఉన్న ఫ్యాకల్టీని ఎంచుకో, జాబ్ కొట్టాయి. నువ్వు ఎదిగి 10 మందికి నువ్వు కూడా లైఫ్. నేను అంటున్నాను కదా, నువ్వు 10 మందికి ఉపయోగపడాలంటే నువ్వు ఎదిగిన తర్వాత ఉపయోగపడతావు. నువ్వు ఎదగనప్పుడు నువ్వు ఎవరికి పడలేవు కదా. నేను అదే అంటున్నాను, నా దగ్గర కోచింగ్ తీసుకున్న పిల్లలకి మీరు ఎదగాలి, మీతో పాటు 10 మందికి ఉపయోగపడాలి. సమాజంలో మన జన్మకి ఏదో ఒక ఉపయోగం అంటూ ఉండాలి. మీరు ఖచ్చితంగా ఎదగాలి, ఖచ్చితంగా హెల్ప్ చేయాలి, మీరు ఎక్కడ మర్చిపోవద్దని చెప్తుంటారు నేను. సో ఇంకొక విషయం ఏంటంటే, మీరు ఇప్పుడు గిందాక స్టార్టింగ్ బ్యాచ్ లోనే నాకు ఇట్లాంటి ఒక చాలా పేదరికమైన అబ్బాయి నాకు తగిలారండి. నేను స్టార్టింగ్ లో మీకు చెప్పాను 5 ఒకటే రూమ్ లో ఉన్నారని చెప్పాను. అందులో వాస్తవంగా 4 అబ్బాయిలు కొద్దిగా పర్లేదు. అందులో ఒక అబ్బాయి సురేష్ అనే అబ్బాయి చాలా చాలా పేదరికం అండి. యాక్చువల్లీ ఏంటి అంటే వాళ్ళ అమ్మగారు చనిపోయారు చిన్నప్పుడే. వాళ్ళ అమ్మకి 5 అక్క చెల్లెలు, ఒక అబ్బాయి, ఒకళ్ళే అబ్బాయి. వీళ్ళ చిన్నప్పుడే వీళ్ళ అమ్మ చనిపోతే వాళ్ళ నాన్న ఇంకొక ఆవిడని పెళ్లి చేసుకున్నాడు. ఇక ఇంకొక ఆవిడ ఎట్లా చూసుకుంటది, కేర్ గా తీసుకోదు. అయితే ఇక వాళ్ళు మరి ఎట్లా చదువుకున్నారో ఏందో నాకు తెలియదు, కానీ స్కూల్ లైఫ్, కాలేజ్ లైఫ్ మొత్తానికి నా దగ్గరకు వచ్చిన తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే అబ్బాయి చాలా పూర్. అయితే 5 ఇతను పేదరికం అని చెప్పి ఇంట్లో నుంచి డబ్బులు సరిగ్గా పంపించేవాళ్ళు కాదు. చాలా బాధపడుతూ ఉండేది. అయితే అప్పుడు ఏం చేసేదంటే ఖమ్మంలో వీళ్ళు 5 ఫ్రెండ్స్ అని చెప్పి ఒక రూమ్ లో ఉండేది. రూమ్ లో ఉంటే అందరు వాళ్ళు మిగతా వాళ్ళు 4 రెంట్ కట్టుకోవడానికి కానీ కూరగాయలకు కానీ వాళ్ళందరికీ పెద్ద ప్రాబ్లం అయ్యేది కాదు. ఈ అబ్బాయి వాస్తవంగా ఇబ్బంది పడేటోడు. రెంట్ కట్టుకోవాలి, ఇక అన్ని, ఇక ఇంటికాడ నుంచి సపోర్ట్ లేదు. విషయం ఏంటంటే ఇంటికాడ అతనికి ఆస్తులు కూడా ఏం లేవు. ఫస్ట్ కంప్లీట్ గా వాళ్ళు పని చేసుకొని బతికేటోళ్ళు. అయితే అబ్బాయి సుతారి పనికి వెళ్ళేది. ఇప్పుడు ఎవరైనా ఒక 25 సంవత్సరాల అబ్బాయి రోడ్డు మీద పనికి వెళ్తే ఎంత సిగ్గుచేటుగా అనిపిస్తుంది. అయితే అబ్బాయి సిగ్గుపడకుండా పనికి వెళ్ళిపోయేది. అయితే ఒకరోజు చేతులకి అన్ని పొడలు వచ్చేసి రక్తం లాగా కారుతుంది, సిమెంట్ తినేసి. ఆదివారం రోజు పనికి పోయింది అనుకుంటా అబ్బాయి. ఎవ్రీ సండే పనికి వెళ్ళిపోయిందంట సుధార పనికి. సోమవారం రోజు క్లాస్కి వచ్చిండు. ఆ రోజు నాదే క్లాస్ ఉండే. స్టార్టింగ్ లో నా కోచింగ్ సెంటర్ నేను పెట్టినప్పుడు చిన్న రూమ్ లో ఉండే. అప్పుడు ఆటోమేటిక్ 40 మంది ఉండేది కాబట్టి ఎవరు ఏందనేది నేను ఐడెంటిఫై చేసుకున్నాను. ఈ రోజు నాది పెద్ద సంస్థ అయింది, చాలా పెద్ద సంస్థ అయింది. చాలా మంది ఇప్పుడు పెద్ద రూమ్స్, ఇప్పుడు అంతా పెద్ద సంస్థలో ఉంది కాబట్టి ఇప్పుడు వేరు. స్టార్టింగ్ లో అయితే నేను ఐడెంటిఫై చేసేటోళ్ళు, తక్కువ మంది అండ్ తక్కువ స్పేస్ కాబట్టి ఎవరు ఏందని. అయితే పాపం అతను ముందు రోలో కూర్చున్నప్పుడు వాడు రాసేటప్పుడు కూడా నేను బోర్డు మీద చెప్పేది, వాడు రాస్తున్నప్పుడు చాలా బాధపడుతూ రాసేది. ఏమైంది బాబు అని అడిగితే అతను చెప్పేది, సార్ నేను నిన్న పనికి వెళ్ళాను సార్. క్లాస్ రూమ్ లో మోమాట లేకుండా చెప్పింది బాబు, సార్ నేను ఇలా పనికి వెళ్తాను సార్, మాది సో అండ్ సో నా పరిస్థితి సార్ అని చెప్తే నాకు ఆ రోజు అర్థమైంది అతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంది, అతని పరిస్థితి ఏందనేది నిజంగా ఆ రోజు నాకు అర్థమైంది. అప్పుడు చెప్పుకున్నాడు బాబా, నాకు మస్తు బాధ అనిపించింది. మరి ఏంది నీ పరిస్థితి ఏంటంటే నేను ఒకటి చెప్పిన అబ్బాయికి, రైట్, కష్టపడడంలో తప్పేం లేదు. సరే నువ్వు ఇప్పుడు ఎందుకంటే నీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, ఇప్పుడు నీ జీవితం మారాలంటే నువ్వు జాబ్ కొట్టుకుంటే మారుతుంది. ఇది వన్ ఆఫ్ ది పాయింట్స్. ఓకే గుడ్. మరి ఏంది అంటే
అప్పుడు స్టార్టింగ్ లో నేను ఇన్స్టిట్యూట్ పెట్టా కాబట్టి నేను కూడా ఫినాన్షియల్ గా అప్పుడు ఏం పెద్దగా లేను. నేను ఒకటి చెప్పాను, నువ్వు ఎంచుకునే మార్గం ఎట్లా ఉండాలంటే, నాకు ఒక ఆలోచన వచ్చింది స్టార్టింగ్ లో. నేను కోచింగ్ సెంటర్ ఎందుకు పెట్టానంటే, నేను ప్రిపేర్ అవుతూ పిల్లలకి కూడా ప్రిపరేషన్ చేద్దామనే ఆలోచన పెట్టాను. నేను ఏంటంటే వేరే పని చేసుకోలేక కాదు, కానీ ఈ రూట్ ఎందుకు వచ్చానంటే ఈ రూట్ కోసం వచ్చాను నేను. అయితే ఈ బాబుకి కూడా అదే మాట చెప్పా. ఏమని చెప్పా అంటే, బాబు సురేష్, నువ్వు హోమ్ ట్యూషన్ ఒప్పుకో. 6th క్లాస్ నుంచి 10th క్లాస్ కి చెప్పాను, నువ్వు 1వ తరగతి నుంచి 5th క్లాస్ పిల్లలకు చెప్పవు. నేను కండిషన్ అలా చెప్పాను, ఎందుకంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎందుకు ప్రిపేర్ కావాలి అంటే, నువ్వు ఏ జాబ్ రాయి 6th నుంచి 10th వరకు సిలబస్ అడుగుతారు మేజర్. అలా చెప్పడం వల్ల ఏమైతుందంటే, ఆటోమేటిక్ అతను హోమ్ ట్యూషన్ చెప్తే నెలకు ఒక 2-3 వేలు వస్తాయి. పొద్దున ఒకరికి సాయంత్రం ఒకరికి చెప్పు, నీకు ఇదొక 2-3 వేలు, అదొక 2-3 వేలు. సో మొత్తానికి 5,000 రూపాయలైనా నీకు సమకూరుస్తాయి. నెలకు 5,000 రూపాయలు అంటే నీకు అన్ని వెళ్ళిపోతాయి. ఇంకోటి ఏంటంటే, నువ్వు డే మొత్తం పని చేయాల్సిన అవసరం లేదు. నువ్వు కోచింగ్ సెంటర్ కి రావచ్చు రెగ్యులర్ క్లాస్ కి, యాజ్ వెల్ యాజ్ నువ్వు ఎర్లీ మార్నింగ్ హోమ్ ట్యూషన్ కి వెళ్ళిపోతే నీకు అక్కడ వాళ్ళు అవసరమైతే టీ ఇస్తారు, ఓకే క్లాస్ చెప్పేసి టీ తాగేసి నువ్వు వచ్చేయచ్చు. మళ్ళీ సాయంత్రం సరదాగా అలా చెప్పినా అతను అప్పటి నుంచి ఆ రూట్కి వెళ్ళిపోయాడు హోమ్ ట్యూషన్ కి. హోమ్ ట్యూషన్ చెప్పుకుంటూ మన దగ్గరకు వచ్చిండు. అయితే అబ్బాయి ఏంటంటే మధ్యలో 2-3 సార్లు ఇబ్బంది అయింది. మళ్ళీ ఇబ్బంది అయితే నేను 2 సార్లు నేను 25 కేజీ రైస్ ప్యాక్ నేను ఇప్పించిన వాళ్ళకి. ఎందుకంటే అసలు నాకు బాధ అనిపించింది. అది పెద్ద అమౌంట్ కాకపోయినా కనీసం నేను ఇచ్చే ఆ రైస్ బ్యాగ్ తో కనీసం 1 మంత్ అయినా మనం సపోర్ట్ చేసిన వాళ్ళని చెప్పి ఇచ్చాను. సో అలా ఒక 2 months నేను రైస్ బ్యాగ్ ఇచ్చాను, 25 కేజీలు ఇచ్చాను. తర్వాత అబ్బాయి అయితే పేదరికమైనా కూడా అబ్బాయి నేషనల్ రన్నర్ గోల్డ్ మెడలిస్ట్. అతని టాలెంట్ నేను గ్రహించి అప్పుడు కానిస్టేబుల్ నోటిఫికేషన్ లో నేను పీఈటీ కోసం ఎదుగుతున్నా. నేను అనిపించిన ఎంత పెద్ద పీఈటీ అయితేందబ్బా, కసి ఉన్నట్టు నేర్పించినట్టు ఎవరు నేర్పించలేరు అనేది నాకు అనిపించింది. మనం తయారు చేయాలి. ఇతను అవసరమైతే ఇంకో అర్ధగంట ఎక్కువైనా చెప్తాడు. పీటీ అయినా టైం చూసుకొని, ఇప్పుడు డబ్బు కోసం వచ్చేటప్పుడు ఎలా ఉంటదండి, నాకు 1 hour అంటే 1 hour, 1.5 hour అంటే 1.5 hour అని చూసుకొని వెళ్ళిపోతాడు. ఒకటి చేస్తాడు, ఇక ఇట్లా చేయమని చెప్పి వెళ్ళిపోతాడు. కానీ ఇతను ఏంటంటే పిల్లలతో పాటు ఇతను చేసుకున్నట్టు, ఎందుకంటే ఇతనికి కూడా జాబ్ అవసరం కాబట్టి. అంతే కదా. అట్లా పిల్లలకి అసలు ఏకధాటిగా అతనే పీటీ అయ్యేసి పిల్లలకి బాగా చేయించాడు. ఆ బ్యాచ్ సక్సెస్ఫుల్ గా ఆ అబ్బాయికి జాబ్ వచ్చింది. చాలా సంతోషం. ఆ అబ్బాయికి జాబ్ వచ్చింది. తర్వాత యాక్చువల్లీ ఏంటంటే ఆ రూమ్ లో అందరికి 5గురికి కూడా జాబ్ వచ్చేసిన తర్వాత అందరికి ఒకటేసారి చాలా హ్యాపీ. అసలు ఒకటే రూమ్ లో ఒకటే ఊరు నుంచి వచ్చిన ఫ్రెండ్స్ అందరూ ఒకటేసారి ఫస్ట్ బ్యాచ్ లో సెట్ అయితే నాకు అసలు మామూలు ఆనందం కాదు అది. తర్వాత వాళ్ళ నాన్న వచ్చి, సార్ మీ వల్ల మా బాబుకి జాబ్ వచ్చింది సార్ అని చెప్పి నా కాళ్ళ మీద పడడానికి వచ్చి, నాకు అప్పుడు అతను, సార్ ఇవి 5,000 రూపాయలు మీరు ఉంచుకోండి సార్, నేను మా బాబుకి ఫీజు సరిగా కట్టలేదు సార్ అన్నాడు. ఏమన్నా నాకు 5,000 10,000 కాదు సమస్యను ఇవ్వాల్సింది. మీ బాబు ఇప్పుడు ఎదిగిండు, మీ బాబు లాంటి పిల్లలు చాలా మంది ఉన్నారు బయట, వాళ్ళకి ఖచ్చితంగా మీ బాబు ఏదో ఒక రూపంలో ఉపయోగపడాలి. అది చదువా, బుక్సా, సరే ఏదైనా కావచ్చు, వాటర్ మేబీ ఖచ్చితంగా హెల్ప్ అవ్వాలి. మీరు కూడా ఏదో ఒక రూపంలో హెల్ప్ చేయండి పేద పిల్లలకి. చాలా మంది ఉన్నారు. మనం చదువు విషయంలో ఎక్కడ కూడా వాళ్ళని ఇది కావద్దు. ఇంకొక విషయం ఏంటంటే, ఒక పేదవాడు గొప్పవాడు కావాలంటే చదువు ఒకటే అండి. అంతే కదా. ఒక పేదవాడికి వజ్రాయుధమే చదువు. అంతే. ఒక వృక్ష తోలే వ్యక్తి యొక్క కుమారుడే కలెక్టర్ కావచ్చు, అది చదువు. గుమాస్తా కొడుకే ఒక సిఇఓ కావచ్చు పెద్ద పెద్ద సంస్థలకి. ఒక రైతు కొడుకే ఒక లాయర్ కావచ్చు. ఓకేనా. ఇంకా డిపెండింగ్ ఆన్, అంటే బయట ఉన్న వివిధ శాఖల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు గొప్ప గొప్ప స్థాయిలో అయ్యారు. కారణం చదువు. డాక్టర్లు కావచ్చు, యాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, రెవెన్యూ డిపార్ట్మెంట్ కావచ్చు, ఐఏఎస్ డిపార్ట్మెంట్ కావచ్చు. సో ఇలా చూసుకుంటూ పోతే అన్ని రకాల్లో చదువే. నువ్వు ఏ రూపంలో ఏ రంగంలో ఎదగాలన్నా చదువుతూనే గొప్ప స్థాయికి ఎదుగుతావు. డాక్టర్ కావాలంటే డాక్టర్ చదువుతావు, అంతే. లాయర్ కావాలంటే లాయర్ చదువుతావు, ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్ చదువుతావు, ఐఏఎస్ కావాలనుకుంటే దానికి సంబంధించిన సిలబస్ చదువుతావు. చదువుతూనే నువ్వు ఎంచుకున్న మార్గం. నేను అదే అంటాను పిల్లలకి, నువ్వేం కావాలి అని ఫస్ట్ నీ మైండ్ సెట్ కి రావాలి ఆలోచన.
దానికోసమే పోరాటం చేయి, కష్టమైన ఇష్టమైన నీకు నచ్చింది చేయి ఫస్ట్. ఇప్పుడు చంద్రగొండ ఎస్ఐ స్వప్న, కొత్తగూడెం ఎస్ఐ విజయ, ఇలా చెప్పుకుంటా పోతే చాలా మంది. నిజంగా స్వప్న మా దగ్గర కోచింగ్ జాయిన్ అయినప్పుడు వాళ్ళది ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్. ఫ్యామిలీ అందరూ కూడా సపోర్ట్ చేసేటోళ్ళు కాదు. వాళ్ళకి అప్పుడు 4 months బాబు. మధుర నుంచి ట్రైన్కి వచ్చేది మా ఇన్స్టిట్యూట్కి. మార్నింగ్ లేచి మధుర నుంచి ట్రైన్కి వచ్చేసి 8 మా ఇన్స్టిట్యూట్కి వచ్చేసి. ఇంకో విషయం ఏంటంటే మేము 9 వచ్చేటోళ్ళం ఇన్స్టిట్యూట్ కి, మాకన్నా ముందు 1 hour ముందు వాళ్ళు వచ్చేసారు. ముందుకు వచ్చేసి ఇక బయట ఆట కూర్చుంటామని చెప్పి ఇన్స్టిట్యూట్కి వచ్చేది. 8 వచ్చేసి ఫ్యాన్ కింద కూర్చొని ఆ 1 hour 9 వరకు ఆ 1 hour టైం వేస్ట్ కాకుండా చదువుకునేది. వాళ్ళ బాబు 4 నెలల బాబుని వాళ్ళ హస్బెండ్ ఎత్తుకొని ఉండేది. మా ఆఫీస్ వెనకాల చిన్నపాటి ప్లేస్ ఉంటే అక్కడ ఉండేటోళ్ళు వాళ్ళు ఎత్తుకొని. ఓకేనా, ఇంకా బాగా ఇబ్బంది పడితే బాబుని బయట అట్లా తిప్పుకొచ్చేది, అట్లా ఇబ్బంది పడేది. నిజంగా అసలు నాకు అనిపించింది కదా ఆ స్టేజ్లో, అసలు నరకయాతన వాళ్ళ జీవితం. ఎవరి సపోర్ట్ లేదు, చేతిలో పని లేదు వాళ్ళ దగ్గర. నిజంగా నేను అప్పుడు వాళ్ళకి ఫీజు మీరు అన్నట్టే నేను 18,000 చెప్పి అప్పుడు ఎస్ఐ కోచింగ్ ఫీజు. తర్వాత వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేసుకుంటే నేను 6,000కే కోచింగ్ ఇచ్చే వాళ్ళకి. 6,000 కోచింగ్ ఇచ్చాను నేను. సార్ ఇక చిన్న బాబు, మా పరిస్థితి బాగాలేదు, ఇది అన్సో నాకు చెప్పుకుంటే నాతో 10 నిమిషాలు స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు మాట్లాడి ఏడుస్తుంటే అమ్మాయిని నాకు బాధ అనిపించి 6,000 కోచింగ్ ఇచ్చేసిన. 6,000 కూడా 3 సార్లు కట్టారు నాకు వాళ్ళు. నాకు సమస్య అది కాదు, కానీ నాకు అనిపించింది ఈ కసి పట్టుదల ఉన్నటోళ్ళు నాకు కావాలి, వీళ్ళు జాబ్ కొడతారని నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళ మాటల్ని చూసి అర్థమైపోతుంది, కష్టపడే తత్వం అందులోనే కనబడుతుంది. చిన్న పిల్లోని సార్ నాకు ఈ జాబ్ రాకపోతే నేను బతకను సార్, చచ్చిపోతాను ఫిక్స్ డిసైడ్ అయిపోయింది. నేను ఇంత పట్టుదల ఉన్న పిల్లలు ఉంటే జాబ్ ఎందుకు రాదండి నాకు అనిపించింది. అమ్మ నువ్వు రెగ్యులర్గా రా, అమ్మ నువ్వు రెగ్యులర్గా రావాలి, ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కావద్దు, ఉడుము పడ్డా పిడుగు పడ్డా ఏమైనా పడినాయి నువ్వు రెగ్యులర్గా అటెండ్ క్లాస్కి అని చెప్పిన. అమ్మాయి బీటెక్ బ్యాక్గ్రౌండ్, ఇక్కడ సోషల్ ఏం అర్థమయ్యేది కాదు, అయినా కూడా చెప్పేది బాగా వినేది, క్లాస్ అసలు ఏం చెప్తున్నారు అనేది బాగా గ్రహించేది, బాగా గ్రహించి 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 మొత్తం మైండ్ లో ఫిక్స్ చేసుకుంది. అమ్మాయి జోనల్ టాపర్ ఫస్ట్. ఆ పాప గురించి అప్పుడు అన్ని పేపర్లో హల్చల్ జరిగింది. జోనల్ టాపర్ కదా, హెవీ టాలెంటెడ్ అమ్మాయి. నాకు తెలిసి అమ్మాయికి గ్రూప్ అని కూడా వచ్చేస్తుంది. అట్లా ఆ విధంగా తయారు చేసినా మేము. అంటే ఆ రోజు పరిస్థితి ఆమెది అట్లుండే. ఇవాళ గొప్ప సైకిల్ పోయింది అట్లా. ఇప్పుడు అంటే నాట్ ఓన్లీ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక టీచర్ జాబ్స్ కావచ్చు, డిఎస్సి ఇట్లా గురుకుల, అలా అన్ని సెక్టార్లో చాలా మంది. నిజంగా నేను ఇచ్చిన పిల్లలు చాలా మంది పేద పిల్లలు కూడా ఉన్నారండి. వాళ్ళ బాధలు చూసి మస్తు బాధ అనిపిస్తుంది. నాకు అనిపిస్తుంది డబ్బులతో పాటు డబ్బు అనేది ఒక భాగమే, కానీ ముందు సర్వీస్ చేయాలని నాకు అప్పుడు బాధ అనిపిస్తుంటే. నేను వాస్తవంగా నేను మారడానికి కారణం ఏంటంటే వాళ్ళ బాధలు వినుకుంటూ మారాను. ఎందుకంటే ముందు వాళ్ళకి న్యాయం చేయాలి, న్యాయం చేయకపోతే నాకు పాపం తగులుతుందేమో అని నాకు మస్తు బాధ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ఎంతో ఆశతో వస్తారు ఇక్కడ. జాబ్ రాకపోతే అతను ఏమని తిట్టుకుంటాడు తెలుసా? ఫస్ట్ నాకు ఫలాని కోచింగ్ సెంటర్కి పోయాను, అతను సరైన కోచింగ్ ఇచ్చి ఉంటే నారో సెట్ అయిపోయే వాళ్ళం మేము. అది సరైన కోచింగ్ సెంటర్ కోచింగ్ ఇయ్యక మేము లాస్ అయినాం అని చెప్పి ఆ జీవిత కాలం తిట్టుకుంటాడు నాకు. ఆ తిట్లు నాకెందుకండి? సరే ఇప్పుడు అందరికి జాబ్ వస్తుందని కాదు ఇక్కడ ఫస్ట్. సరే కొంతమందికి జాబ్ వస్తుంది, కొంతమంది జాబ్ రాని వాళ్ళకి మంచి కోచింగ్ ఇచ్చారు, ముందు వాళ్ళు సాటిస్ఫై అయినా కావాలి కదా ఫస్ట్. ఇప్పుడు నేను అంటున్నాను చాలా మందికి జాబ్ తో పాటు రాష్ట్రంలో ఉన్న పెద్ద పెద్ద సంస్థల్లో చెప్పే ఫ్యాకల్టీలు నా పిల్లలు అని చెప్పాను. పెద్ద పెద్ద సంస్థలు హైదరాబాద్ కావచ్చు, అవనిగడ్డ కావచ్చు, ఇంకా ఏదైనా కావచ్చు రాష్ట్రంలో. మీకు చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాష్ట్రంలో చెప్పే పెద్ద పెద్ద సంస్థలో తయారు చేసిన ఫ్యాకల్టీలు నా ఫ్యాకల్టీలు, నేను తయారు చేసిన వాళ్ళని చాలా మందిని. విషయం ఏంటి అంటే వాళ్ళని మనం ఇంత తయారు చేసాము. చాలా మంది ఏంటంటే అక్కడిక్కడ పోయి జాయిన్ అయితే ఉంటారు, బాధపడుతుంటారు. నేను తయారు చేశాను, మన దగ్గర బెస్ట్ టీం ఉంది. ఇవాళ ఒక్కొక్క కోచింగ్ సెంటర్ లో ఒక్క
ఒక్కళ్ళు ఇద్దరు బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటే వాళ్ళ మీదే నడుస్తుంటది ఇన్స్టిట్యూట్ లో. ఒక్కళ్ళు ఇద్దరు చూసి జాయిన్ అయితే జాబ్ వచ్చాయి కావు ఈ రోజుల్లో. ఆ సంస్థలో ఉన్న ప్రతి ఫ్యాకల్టీ టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అయి ఉండాలి. ఇవాళ అన్ని సబ్జెక్టులు ఇంపార్టెంటే, ఒక సబ్జెక్ట్ ఇంపార్టెంట్ కాదు. ఒక సబ్జెక్ట్ మీద జాబ్ కొట్టిన ఎవరు లేరు ఇక్కడ. జాబ్ వచ్చేంత వరకు ప్రతి సబ్జెక్ట్ అవసరమే, జాబ్ వచ్చిన తర్వాత ఏది అవసరం లేదు. అంతే కదా. కొంతమంది అంటారు నాకు మ్యాథ్సే రాదు, మ్యాథ్స్ ఒకటి నేర్చుకుని జాబ్ వచ్చేస్తా అంటారు. తప్పు. జనరల్ స్టడీస్ లో బిటా నుంచి వస్తుంది, నీకు తెలుసా? ఫస్ట్ నువ్వు స్కెచ్ చేసినావా? జనరల్ స్టడీస్ అనేది సముద్రం, ఆ బిట్ యాడ్ నుంచి రావచ్చు. ఎంత నేర్చుకున్నా తక్కువే అది. నేను అంటున్నాను జాబ్ వచ్చేంత వరకు ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే, జాబ్ వచ్చిన తర్వాత ఏది అవసరం లేదు. ఇప్పుడు నేను అంటున్నాను సక్సెస్ అయిన వాళ్ళ చరిత్ర మనకు అవసరం లేదు. అవునా కదా? సక్సెస్ అయిపోయింది అంతే. నేను అదే అంటున్నాను, పిల్లలకి మేజర్ గా ఈ రూట్ లో వెళ్ళిపోవాలి. అండ్ ఓకే బ్రదర్, దాని తర్వాత ఏంటంటే ఖమ్మంలో కైట్స్ ఇన్స్టిట్యూట్ అనేది ఒకటి ఉంది. అంటే ఖమ్మం అందరికి తెలుసు, కానీ పర్టికులర్ గా ఖమ్మంలో ఎక్కడుంది ఏంటనేది చాలా మందికి తెలియని విషయం. అండ్ ఇది చెప్పిన తర్వాత నెక్స్ట్ నోటిఫికేషన్ ఏమొస్తుంది అంటే చాలా మందికి ఐడియా లేదు. నెక్స్ట్ కానిస్టేబుల్ ఎస్ఐ వస్తుంది అండ్ ఇంకేదో అని చెప్పేసి అన్నారు. దాని గురించి కూడా ఒకసారి అందరికి తెలిసేలాగా. రైట్. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న పిల్లలందరికీ ప్రజెంట్ రాబోతున్న నోటిఫికేషన్, ఇమ్మీడియట్ గా గవర్నమెంట్ సిద్ధంగా ఉంచిన నోటిఫికేషన్ ఏంటంటే జీపీఓ నోటిఫికేషన్. జీపీఓ అంటే చాలా మందికి అర్థం కాకపోవచ్చేమో, గతంలో విఆర్ఓ నోటిఫికేషన్ అనేవాళ్ళు, విఆర్ఓని కాస్త ఇప్పుడు జీపీఓగా మార్చారు. సో జీపీఓ నోటిఫికేషన్ వస్తుంది. నాకు తెలిసి పోస్టుల సంఖ్య కూడా 7,000 పైన ఉంటుంది. సో చాలా మంచి నోటిఫికేషన్, చాలా ఎక్సలెంట్ జాబ్ కూడా. అదొకటి వస్తుంది. దాంతో పాటు సో జీపీఓకి మనకి ఏజ్ లిమిట్ కూడా 44 దాకా ఉందండి. చాలా మంది అప్లై చేసుకోవచ్చు. జీపీఓ మంచి జాబ్, అందరూ అప్లై చేసుకోవచ్చు. అదే విధంగా ఎస్ఐ కానిస్టేబుల్ వస్తుంది. సో ఎస్ఐ కానిస్టేబుల్ కూడా 15,000 ఉద్యోగాల పైన వస్తుంది. ఎస్ఐ కానిస్టేబుల్ వచ్చేసరికి ఇంకొక 1.5 month లో ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రాబోతుంది. దాంతో పాటు అంగన్వాడీ టీచర్స్ చాలా పెద్ద రిక్రూట్మెంట్ వస్తుంది. దానికి కూడా నోటిఫికేషన్ చాలా పెద్ద నోటిఫికేషన్. దానికి కూడా అంగన్వాడీ టీచర్స్ కూడా నోటిఫికేషన్ వస్తుంది. సో ఎందుకు అంగన్వాడీ టీచర్స్ ని గవర్నమెంట్ పెట్టబోతుంది అంటే, ఇప్పుడు గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏంటంటే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ లో 4th క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. అంటే 3rd క్లాస్ వరకు చిన్న పిల్లలు కంప్లీట్ గా అంగన్వాడీలో ఉండాలి. ఇప్పుడు 3rd క్లాస్ వరకు అంగన్వాడీలో ఉండాలి. అయితే 3rd క్లాస్ వరకు అంగన్వాడీలో ఉండాలంటే అంగన్వాడీని కొద్దిగా డెవలప్ చేయాలి. అవునవును, వాళ్ళకి కూడా నాలెడ్జ్ ఉండాలి. 2 ఆయాలు ఉండాలి, 2 టీచర్లు ఉండాలి అంగన్వాడీకి. ఇప్పుడు ఉన్న అంగన్వాడీ టీచర్లో ఒక్కొక్క టీచర్లు ఉన్నారు. సో అదే స్కూల్లో మళ్ళీ ఇంకొకరు కూడా రిక్రూట్మెంట్ అవుతారు. సో 2 టీచర్లు అవసరం, 2 ఆయాలు అవసరం. పిల్లలకి 3rd క్లాస్ వరకు కంప్లీట్ గా అంగన్వాడీలోనే ఫోకస్ అంతా దాని మీద ఉంటుంది. 4th నుంచే మనం పిల్లల్ని బయటికి వెళ్ళాల్సి వస్తుంది. సో గవర్నమెంట్ లక్ష్యం ఆ విధంగా ఉంది. అంగన్వాడీ టీచర్స్ ఒకటి చాలా పెద్ద నోటిఫికేషన్ ఉంది. నాకు తెలిసి చాలా మంది పిల్లలు ఈ నోటిఫికేషన్ సెట్ అయిపోతారు. అంగన్వాడీ టీచర్స్ ఒకటి, జీపీఓ నోటిఫికేషన్ ఒకటి. కానిస్టేబుల్ కి అయితే ఏజ్ లిమిట్ ఉంటుంది. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది, బీసీ వాళ్ళకి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది, ఓసీ వాళ్ళకి ఒక ఏజ్ లిమిట్ ఉంటుంది. సో ఏజ్ లిమిట్ తో పాటు ఖచ్చితంగా ఫిజికల్ గా పర్ఫెక్ట్ గా ఉండాలి. ఓకే, ఎందుకంటే జీపీఓకి కానీ లేకపోతే అంగన్వాడికి కానీ ఏజ్ లిమిట్ లేదు. దాంతో పాటు ఎవరైనా ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ కానిస్టేబుల్ కి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఈ హైట్ తక్కువ ఉన్న వాళ్ళకి అవకాశం లేదు. సో దానికి హైట్ ఉండాలి, దాంతో పాటు ఏజ్ లిమిట్ కూడా ఉంటుంది కానిస్టేబుల్స్ కి. సో దానికి చాలా లిమిటెడ్ మెంబర్స్ మాత్రమే పోటీ పడతారు. కానీ జీపీఓకి అంగన్వాడీ టీచర్స్ కి భారీతనే ఉంటది. సో ఈ ప్రజెంట్ 3 నోటిఫికేషన్స్ అయితే సిద్ధంగా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే ఫారెస్ట్ నోటిఫికేషన్ కూడా రాబోతుంది. ఓకే, ప్రజెంట్ ఈ నోటిఫికేషన్స్ అయితే చాలా సిద్ధంగా ఉంది. ఇంకొకటి విషయం ఏంటి అంటే డిఎస్సి నోటిఫికేషన్ కూడా వస్తుందని చెప్పి గవర్నమెంట్, కానీ డిఎస్సి పోస్టులు 5,000 పోస్టులే ఉంటాయి. అందులో నాకు తెలిసి స్కూల్ అసిస్టెంట్ పోస్టులు తక్కువ రావచ్చు. నేను ఏమంటున్నా అంటే డిఎస్సికి ప్రిపేర్ అవ్వాలని ఆలోచనలో ఉన్న పిల్లలందరూ కూడా జీపీఓకి ప్రిపేర్ కండి. ఎందుకంటే డిఎస్సి కన్నా ముందు జీపీఓ వచ్చేస్తుంది. మీకు జీపీఓ గట్టిగా ప్రిపేర్ అవ్వండి. ఈ సిలబస్ మళ్ళీ నీకు డిఎస్సి కూడా ఉపయోగపడుతుంది. నువ్వు చదువుకున్న చదువు నీకు ఆడ లాస్ కాదు, మళ్ళీ ఉపయోగపడుతుంది చదువు కూడా. సో డిఎస్సి కూడా మనకి జీపీఓ తర్వాత రాబోతుంది.
ఈ లోపు మీరు జీపీఓ రాసుకోండి. ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు కూడా తక్కువ ఉన్నాయి. దానికోసం వెయిట్ చేసుకుంటూ ఇక్కడ జీపీఓకి అప్లై చేయకుండా మీరు బాధపడకండి. జీపీకి ఖచ్చితంగా అప్లై చేయండి, రాయండి. ఎందుకంటే ఇది కూడా ఎక్సలెంట్ జాబ్. ఇది డిఎస్సికి ఎంత హ్యాపీగా ఉంటుందో అదే హ్యాపీనెస్ మళ్ళీ జీపీఓ దొరుకుతుంది. చాలా హ్యాపీ జాబ్. నీకు అన్ని హాలిడేస్ దొరుకుతాయి. నీకు చాలా మంది టీచర్ల యొక్క ఆలోచన ఏంటంటే ప్రతి హాలిడేస్ దొరుకుతాయి వాళ్ళకి. ఆరామ్సే 10కి వెళ్తారు, 5కి వచ్చేస్తారు. సో అట్లాంటి జాబే అందరు చాలా మంది కోరుకుంటున్నారు. ఓకే, అట్లాంటి జాబే ఇది కూడా. అట్లాంటి జాబే, చాలా హ్యాపీగా ఉన్న జాబ్, బాగుంటుంది. ఇవన్నీ సిద్ధంగా ఉన్నాయి. ఈ జాబ్స్ అన్ని ప్రిపేర్ కండి. ఇంకొక విషయం ఏంటంటే మీరు కిందాక అడిగారు నాకు, కైట్స్ అకాడమీ ఖమ్మంలో ఎక్కడ ఉంది అంటే, కైట్స్ అకాడమీ ఖమ్మంలో రైల్వే స్టేషన్ కి దగ్గర ఆనంద్ భవన్ అని హోటల్ ఉంటది. ఆనంద్ భవన్ హోటల్ ఎదుర్కొనే కైట్స్ అకాడమీ ఉంటుంది. ఓకే, కైట్స్ అకాడమీకి అక్కడికి వచ్చి ఓకే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అక్కడ ఎవరిని అడిగినా, చుట్టుపక్కల అడిగితే ఎవరైనా చెప్తారు కైట్స్ అకాడమీ ఎక్కడ అంటే అందరు చెప్తారు. పాత బస్ స్టాండ్ కూడా దగ్గర అనుకుంటా. పాత బస్, ఇంకో విషయం ఏంటంటే పాత బస్ స్టాండ్ కి రైల్వే స్టేషన్ కి మధ్యలో ఉంటుంది. బస్సు దిగగానే బస్సు వాళ్ళకి దగ్గరే, ట్రైన్ దిగగానే ట్రైన్ వాళ్ళకి దగ్గరే. వాకబుల్ డిస్టెన్స్ అండి, చాలా దగ్గర ప్లేస్. ఇది మనకుంది. ఇంకొక విషయం ఏంటి అంటే, మనం జూన్ 20వ తారీఖు నుంచి ఇంకొక ఆఫర్ ఇస్తున్నాము. ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ ఉచిత టెస్ట్ సిరీస్ కండక్ట్ చేస్తున్నాం. దాంట్లో 500 మంది పిల్లలకి ఫ్రీగా టెస్ట్లు పెడతాం. అది కూడా ఎవ్రీడే టాపిక్ వైజ్ గా, ప్రతిరోజు టాపిక్ వైజ్ గా ఎగ్జామ్ ఉంటుంది. ఉదయం 9 నుంచి 10 వరకు డైలీ 1 అవర్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, డైలీ టెస్ట్ రాయాలి. ప్రతి సండే గ్రాండ్ టెస్ట్ ఎగ్జామ్ ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు ఖచ్చితంగా కైట్స్ అకాడమీలో వచ్చి మీ పేరు రాపించుకొని మీరు జూన్ 20వ తారీఖు నుంచి మీరందరూ కూడా రాసుకోవచ్చు ఎగ్జామ్స్. మీకు ఇది వ్యాలిడిటీ వచ్చేసరికి మనకి 6 మంత్ వరకు, అంటే 6 నెలల వరకు మీకు డైలీ ఎగ్జామ్ ఫ్రీగా రాసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది ఒక ఆప్షన్ కూడా ఉంది. పిల్లలు ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు మీరు వచ్చి పేరు రాపించుకోవచ్చు. నిజంగా అంటే పర్టికులర్ గా దీనికి ఫీజు అది ఇది ఏం లేదు? ఫీజు లేదు, నేను ఫ్రీ అని చెప్పాను. 500 మందికి ఇస్తాను. ఒక 6 మంత్ వ్యాలిడిటీ, 6 నెలల వ్యాలిడిటీ. పిల్లలు ఎందుకంటే గతంలో కోచింగ్ తీసుకున్న పిల్లలు ఖాళీగా ఉంటారు. ఖాళీగా అంటే స్టడీ హాల్స్ లో కానీ లైబ్రరీలో కానీ ప్రిపేర్ అవుతూ ఉంటారు. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటది అంటే, మాకు డైలీ ఎగ్జామ్ పెడితే బాగుండే, డైలీ ఎగ్జామ్ రాస్తే బాగుంటది, మాకు అసలు ఈ టాపిక్ మీద ఎంత అవగాహన ఉంది అని తెలుసుకోవాలని ఆతురత ఉంటది. అట్లాంటి పిల్లలందరికీ ఓకే, మా దగ్గర కోచింగ్ తీసుకున్న పిల్లలు కావచ్చు, బయట పిల్లలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన ఖమ్మం జిల్లాలో ఉన్న ప్రతి పిల్లలకి అంటే ఆల్మోస్ట్ 500 మందికి అవకాశం ఇస్తాను. అంటే ప్రజెంట్ కైట్స్ అకాడమీలో 500 మందికి కూర్చోడానికి ప్లేస్ ఉంది అక్కడ. అంత పెద్ద సంస్థ ఇప్పుడు ప్రజెంట్ కైట్స్ అకాడమీ, చాలా పెద్ద సంస్థ కాబట్టి 500 మందికి నేను కూర్చోడానికి ఓకే కంప్లీట్ గా ఫ్రీ. ప్రతి రోజు అన్ని టాపిక్లు రాయొచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే, మన యాప్ కూడా ఉంది, కైట్స్ అకాడమీ యాప్ ఉంది. యాప్ లో కూడా మీకు దాదాపుగా ఒక 6000 ఎగ్జామ్ పేపర్స్ ఉంటాయి అందరికి. అది కూడా మీరు ఆన్లైన్ లో ఫ్రీగా రాసుకోవచ్చు. అది కూడా అవకాశం ఇస్తా. పిల్లలకి హెల్ప్ చేద్దాం, వాళ్ళు ముందు సెట్ అవ్వాలి కదా ఫస్ట్. ఓకే, కాబట్టి ఖచ్చితంగా ఆ ఎగ్జామ్స్ పేపర్స్ ని అందరూ అవకాశం చేసుకోండి. మనం ఎంత చదివామనే దానితో పాటు మనం ఎంత ప్రాక్టీస్ చేస్తున్నాము, అసలు మన ర్యాంక్ ఎంత, మన కెపాసిటీ ఎంత, మన లెవెల్ ఎంత, మన పొజిషన్ ఎంత కూడా తెలుసుకోవాలి ఫస్ట్. ఇదంతా ఎగ్జామ్ రాస్తే తెలుస్తుంది. కొంతమంది ఉంటారు ఏదో ఆన్లైన్ లో యాప్ కొనుక్కొని నేను డైలీ క్లాస్ వింటున్నాను కదా, నేను నాకు అన్ని వచ్చేసినాయి అనుకుంటే అది మూర్ఖత్వం అంటారు. దాన్ని చాలా మూర్ఖత్వం అంటున్నా. నేనేమంటున్నా అంటే, 100 మందిలో నువ్వు ఎగ్జామ్ రాస్తే నీ ర్యాంక్ ఎంత తెలుస్తూనే కదా నువ్వు నీ టాలెంట్ ఎంత తెలిసేది. నీకు నువ్వు తోపు అనుకుంటే ఎట్లా? 10 మందిలో వచ్చినప్పుడు నువ్వు నువ్వు టాలెంటెడా కాదని తెలుస్తుంది. పోటీ పడ్డప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు కానిస్టేబుల్ ఎగ్జామ్ పెడితే కానిస్టేబుల్ కి రన్నింగ్ ప్రాక్టీస్, రన్నింగ్ ఉంటది. ఓకేనా, 800 మీటర్స్ ఉంటది. అందరిని ఒకటేసారి వదిలినప్పుడు దాంట్లో కొంతమంది క్వాలిఫై అవుతారు, మిగతా వాళ్ళంతా ఇంటికి వెళ్ళిపోతారు. అంతే కదా. అంటే అది కూడా అంతే కదా. ఇక్కడ నేను అదే అంటున్నాను, ఖచ్చితంగా నువ్వు సరే సబ్జెక్ట్ నేర్చుకున్నావు, సంతోషం. నేనేమంటున్నా అంటే, నీ టాలెంట్ ఎంత, నీ ర్యాంక్ ఎంత, ఎక్కడ లోపం ఉంది, ఎట్లా సర్దిద్దుకోవాలి, ఇంకా మనం ఎట్లా గెటన్ కావాలి, ఇదంతా తెలుసుకోవాలంటే ఎగ్జామ్ సిరీస్ కంపల్సరీ రాయాలి. అసలు నేను అంటున్నా కదా, ఎగ్జామ్స్ ఎంత రాస్తే అంత మంచిది ఫస్ట్ పిల్లలకి. ఎందుకంటే 1 minute లో చేయగలుగుతున్నామా లేదా అనేది ఏదో నువ్వు ఆన్లైన్ లో యాప్లు కొనుక్కొని చదువుకుంటున్నా వింటున్నా. కొంతమంది ఉంటారు షాపింగ్ మాల్ లో పనిచేసేటోళ్ళు, హోటల్లో పనిచేసేటోళ్ళు, ఇంకా రకరకాలుగా పనిచేసేటోళ్ళు, డిపెండింగ్ ఆన్ పని చేసుకునేటోళ్ళు. డైలీ నేను 1 hour నేను ఖాళీ ఉన్న టైంలో నేను నేర్చుకుంటున్నా కదా,
నాకు కోచింగ్ అవసరం లేదు, నాకు ఇది చాలే అనుకుంటే నేను చెప్తున్నా, ఆన్లైన్ లో కోచింగ్ తీసుకుంటే ఉద్యోగం రాదు. నేను 100% చెప్తాను. ఎందుకంటే అది బేసిక్. ఒక అర్ధ గంట నేర్చుకుంటాడు, పోయి ఆన్లైన్ లో చెప్తాడు. ఇంకో అర్ధ గంట నేర్చుకుంటాడు, ఆన్లైన్ లో చెప్తాడు. ఒక ఆన్లైన్ లో చెప్పే ఫ్యాకల్టీని ఆఫ్లైన్ లో క్లాస్ చెప్పమని చెప్పలేరు. వాళ్ళ వల్ల కాదు. అక్కడ 6 గంటలు 7 గంటలు 8 గంటలు నాన్ స్టాప్ క్లాస్ చెప్పాలి నీకు. ఏ రేంజ్ లో ఎంత డెప్త్ లెవెల్ చెప్తారు క్లాసు. క్వశ్చన్ పేపర్ అసలు ఇప్పుడు ఎలా వచ్చిందో చూడు. 4 క్వశ్చన్లు కలిపి ఒకటే క్వశ్చన్ గా ఉంటది. మొత్తం జతపరచుడు సిస్టమ్. ఆ 4 క్వశ్చన్లను స్కాన్ చేయాలి. అంటే నేను చెప్తున్నాను 200 మార్కులకి ఎగ్జామ్ పేపర్ పెడితే 100 నుంచి 120 క్వశ్చన్లు స్కాన్ చేసి నీ కళ్ళతో స్కాన్ చేసి ఈ క్వశ్చన్ కి ఇదే ఆన్సర్ అని అంత నమ్మకంగా చెప్పాలి, అంత నమ్మకంగా పెట్టాలి ఆన్సర్. అంత షార్ప్ గా రావాలి. ఒక 80 క్వశ్చన్లకి మాత్రమే నువ్వు పెన్తో ట్రై చేయాలి. అంత షార్ప్ గా ఉన్న పిల్లలకే ఉద్యోగాలు వస్తాయి. అండ్ క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ మారింది. నువ్వు చెప్పి ఆన్లైన్ లో చెప్పి బేసిక్ క్వశ్చన్ నేర్చుకోను, లేకపోతే యానో చిన్న చిన్న కోచింగ్ సెంటర్ లో 4 క్లాసులు వినేసి నాకు వచ్చేసి అని చెప్పి మారుమూల ప్రాంతంలో ఉంటేనో జాబ్ రాదు. నువ్వు బయటికి రావాలి. నువ్వు బయటకు వస్తే తెలుస్తుంది ప్రపంచం ఎలా ఉందో. కాబట్టి ఆఫ్లైన్ అనేది 100% కావాల్సిందే. జాబ్ వచ్చేంత వరకు నీకు సపోర్ట్ కావాల్సిందే. ఎగ్జామ్స్ రాయాల్సిందే. ఇదంతా ఆఫ్లైన్ లో రాయాలి, ఆన్లైన్ లో కుదరదు. ఆఫ్లైన్ 100% కోచింగ్ కావచ్చు, ఎగ్జామ్స్ అయినా కావచ్చు. అట్లా. అండ్ విన్నారు కదా, ఫైనల్లీ ఏమనంటే ఒక 500 మందికి ఫ్రీగా ఎగ్జామ్ ని కండక్ట్ చేయడానికి అయితే తను ఆలోచన అయితే ఉంది. అండ్ 6 నెలల వరకు మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఏ ఎగ్జామ్ రాసుకున్నా కానీ ఒక 1 రూపీ కూడా నేను ఛార్జ్ అయ్యాను. అండ్ 100% ఖమ్మం డిస్టిక్ కి సంబంధించినటువంటి ఎక్కడ ఎవరు ఏది ఉన్నా కానీ 100% కైట్స్ ఇన్స్టిట్యూట్ కి రండి అండ్ ఎగ్జామ్ రాయండి హ్యాపీగా. అండ్ ఏ ర్యాంక్ వస్తుంది, ఏ మిస్టేక్స్ చేస్తున్నాము ఏంటి అని చెప్పేసి దాని గురించి మీరు నాలెడ్జ్ తెచ్చుకొని వీలైనంత వరకు జాబ్ తెచ్చుకోవాలనే ఉద్దేశంలో మన తిరుపతి అయితే చాలా అంటే చాలా ప్రయత్నం అయితే చేస్తా ఉన్నాడు. అండ్ ఇదే ఇంటర్వ్యూలో నా తరపున నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఏమనంటే, మన సబ్స్క్రైబర్లు దరిదాపులో చాలా మంది ఉన్నారు కాబట్టి నా సబ్స్క్రైబర్లు అండ్ మీ సబ్స్క్రైబర్లు అనుకోండి, ఈ మన సబ్స్క్రైబర్ల కోసం నేను అడుగుతున్నాను. అంటే తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళకి ఒక 100 మెంబర్ కి ఫ్రీగా కోచింగ్ ఇస్తాను విత్ మెటీరియల్ అని చెప్పేసి అన్నారు కదా. కాబట్టి మా సబ్స్క్రైబర్ల కోసం కొంతమందికి, అంటే అది ఎంత అనేది నేను చెప్పను, మీ ఇష్టము. కానీ అదే పేరెంట్స్ ఉన్నా లేకున్నా అండ్ ఆర్థికంగా సమ్ ఎలా ఉన్నా ఏంటి అనేది నేను చూస్ చేసుకుంటాను. ఏంటంటే వీలైతే నా వీడియో కింద వాళ్ళ పేర్లు, ఇనిషియల్ తో సహా పేర్లు అండ్ ఫోన్ నెంబరు, సమ్ వాళ్ళ డీటెయిల్స్ పంపగలిగితే వాళ్ళలో నుండి నేను చూస్ చేసుకుంటాను. మేబీ చాలా మంచి ఆలోచన. ఒక చిన్న లైవ్ ఏదైనా కండక్ట్ చేసి నేనేమంటున్నా అంటే, ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబర్లు అందరూ కూడా మంచి అవకాశం ఇది. ఇట్లాంటి విషయాన్ని 100 మందికి షేర్ చేయాలి తప్పకుండా. అండ్ నేను 100 మందికి షేర్ చేయాలి. ఇట్లాంటి పిల్లలకి రీచ్ కావాలి. చాలా మంది బాధపడుతున్నారు. తప్పకుండా వాళ్ళని ఇలా రీచ్ అయితే వాళ్ళకి మనం దేవుడు కన్నా ఎక్కువ, నేను చెప్తున్నా కదా, దేవుడు కన్నా ఎక్కువ ఒక జాబ్ రాగలిగితే ఫలానా తిరుపతి వల్ల లేదంటే ఫలానా కైట్స్ ఇన్స్టిట్యూట్ వల్ల జాబ్ వచ్చిందంటే తను బాగుంటాడు, తన వైఫ్ బాగుంటది, తన పేరెంట్స్ బాగుంటారు, పిల్లలు బాగుంటారు. నాకు తెలిసి ఒక్కసారి జాబ్ వచ్చిందనుకుంటే 2-3 తరాలు వాళ్ళు నిలబడతారు. కాబట్టి ఇది చాలా అంటే చాలా గొప్ప విషయం. అండ్ మన ఛానల్ తరపున బ్రదర్ తిరుపతిని నేను కోరుకునేది ఏమనంటే, మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో మేబీ ఎంతమందికి అంటే ఇందాక ఒక 100 మెంబర్స్ కి నేను ఫ్రీగా కోచింగ్ ఇస్తాను అండ్ మెటీరియల్ తో సహా అంటే పేరెంట్స్ లేనటువంటి వాళ్ళు అన్నారు కదా. అయితే మన సబ్స్క్రైబర్లలో మీరు ఎంతమందికి ఫ్రీగా కోచింగ్ అండ్ విత్ మెటీరియల్ తో, నేను అడుగుతున్నాను, నా రిక్వెస్ట్ అనుకోండి, మీరు ఎంత మందికి ఇవ్వగలరో చెప్తే వాళ్ళని నేను మేబీ ఇన్స్టాగ్రామ్ చూసేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు, వాళ్ళ నుండి కొంతమందిని చూస్ చేసుకుంటాను. అండ్ మన సబ్స్క్రైబర్లు యూట్యూబ్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళలో కూడా కొంతమందిని చూస్ చేసుకుంటాను. పర్టికులర్ గా ఇదిగో ఇది ఫిగర్, ఇంతమందిని మీ తరపున నేను జాయిన్ చేసుకుంటాను అండ్ విత్ మెటీరియల్ తో అని చెప్పేసి మీరంటే వాళ్ళని ఎలా చూస్ చేసుకోవాలనేది నేను అనుకుంటాను. మీరు ఎంతమందిని జాయిన్ చేసుకోవాలి? నేను మళ్ళీ చెప్తున్నాను, అందరు సబ్స్క్రైబర్ అందరికీ మంచి శుభవార్త అండి ఇది. మీరు ఇది ఒక మంచి పని చేసినట్టు, మంచి పనికి సపోర్ట్ చేయడం చాలా మంచిది నా వర్షన్లో. ఎందుకంటే చాలామంది అనాథ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మనం
ఒక వెల్ విషర్గా మీరైనా మేమైనా ఒక అన్నగా తమ్ముడుగా ఒక కుటుంబ సభ్యులుగా మనందరం ఒక కుటుంబ సభ్యులం అనుకుందాం. మనం ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ అయ్యేటట్టు మనం షేర్ చేసుకుంటే వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు వస్తారు. ఇంకొక విషయం ఏంటంటే 100 మందికి నేను మాట ఇస్తున్నాను, 100 మందికి నేను ప్రీ కోచింగ్ ఇస్తాను, విత్ మెటీరియల్తో ఇస్తాను. వాళ్ళకి ఏంటంటే ఒక బ్యాచ్ కాదండి, నేను 1 year వ్యాలిడిటీ నా కార్డ్, నేను ఇచ్చే కార్డ్ ఐడి కార్డ్ 1 year పనిచేస్తుంది. వాళ్ళు 1 కాదు 2 కాదు 3 బ్యాచ్ కూడా వినొచ్చు. నా బాధ ఏంటంటే వాళ్ళకి అస్సలు ఏమి లేని వాళ్ళకి మనం కొద్దిగా సపోర్ట్గా ఉంటే వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళ జీవితం మార్చేసుకుంటారు. నిజంగా ఆకలి అయ్యేటోడికి తెలుసు అండి ఆ బాధ. బిర్యానీ తినేటోళ్ళకి ఏం తెలుసు? నిజంగా వాళ్ళకి ఆకలితో ఉన్నారు, బాధపడుతున్నారు, ఎవరు సపోర్ట్ లేరు, మాకు మా జీవితం ఏంది ఇట్లయిపోయింది అని బాధపడుతూ ఉంటారు. రోజు కుమ్ముడి చేస్తూ ఉంటారు. నిజంగా వాళ్ళు నిజంగా బతుకున్నా కూడా చచ్చినంత ఫీలింగ్ తో ఉంటారు వాళ్ళు. నిజంగా అట్లాంటి పిల్లలకి మనం హెల్ప్ చేద్దాం, ఖచ్చితంగా హెల్ప్ చేద్దాం. మీరు చేయండి, నేను చేస్తాం, అందరం కలిసి చేద్దాం. వాళ్ళకి ఒక జీవితాన్ని ఏర్పాటు చేద్దాం. వాళ్ళు మనకి తలుచుకుంటారు. ఇంకొక విషయం ఏంటి అంటే వికలాంగులకు కూడా నేను చెప్పాను 70% డిస్కౌంట్. నా కోచింగ్ సెంటర్లో ఎగ్జాంపుల్ 10,000 ఫీజు ఉందనుకో, ఎగ్జాంపుల్ 3,000 రూపాయలకే ఇస్తా కోచింగ్. ఓకేనా? 3,000 రూపాయలకే కోచింగ్ ఇస్తా, దాంట్లో మెటీరియల్ కూడా ఇచ్చేస్తా. ఇంకొక విషయం తెలుసా, ఆ 3,000 రూపాయలు మెటీరియల్ ఇచ్చేస్తా, కోచింగ్ ఫ్రీ ఇచ్చినట్టే వాళ్ళకి. అంతే కదా. చేద్దాం, చేతనైనంత వరకు సహాయం చేద్దాం. ఓకేనా? ఓకే, నేనేమంటున్నా అంటే సపోజ్ ఎగ్జాంపుల్ నా కోచింగ్ సెంటర్లో ఒక 500 మంది జాయిన్ అయితే అందులో వీళ్ళొక 100 వాళ్ళకు 100 200 మందికి పోతే నాకు 300 మంది మీద వచ్చే డబ్బులతో నేను ఫ్యాకల్టీతో రన్ చేసుకోగలను. నాకు ప్రాబ్లం ఏం లేదు, నథింగ్. అది నేను ఖచ్చితంగా, ఎందుకంటే నాకు ఉంది, సోర్స్ ఉంది కాబట్టి హెల్ప్ చేద్దాం అంటున్నాను. నాకు నిజంగా ఆ సోర్స్ లేకపోతే నేను మాత్రం ఎలా హెల్ప్ చేస్తా? నా దగ్గర ఉంది సోర్స్ కాబట్టి నేను చేస్తాను. ఉన్నప్పుడు చేస్తేనే హ్యాపీ, లేనప్పుడు మనం చేద్దామంటే యాడ్ నుంచి వస్తుందండి. ఖచ్చితంగా నా దగ్గర షెల్టర్ ఉంది, నేను చేస్తాను. మంచి ఫ్యాకల్టీ టీం ఉంది, ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. వాళ్ళ జీవితాలను మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అట్లాంటి పిల్లలు ముందుకు రండి, ఖచ్చితంగా మంచి కోచింగ్ తీసుకొని మీరు సెటిల్ అవ్వండి. మన సబ్స్క్రైబర్లకి 40 మంది వరకు అవకాశం ఇస్తాను నేను. 40 మంది 40 మెంబర్స్. అందులో ఆ సబ్స్క్రైబర్ల కింద మీ ఫోన్ నెంబర్లు మీ డీటెయిల్ పెడితే మన ఛానల్ వాళ్ళు మీకు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసిన పిల్లలు మీ లిస్ట్ అంతా తీసుకొని నాకు సెండ్ చేస్తారు. కాబట్టి 40 మెంబర్స్ వరకు సబ్స్క్రైబ్లో ఉన్న మన వాళ్ళందరికీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్లో ఉన్న వాళ్ళందరిలో మీరు దాంట్లో లిస్ట్ పెడితే మీరు కామెంట్ రూపంలో వాళ్ళ ఫోన్ నెంబర్లు వాళ్ళ అడ్రస్ పెట్టండి. ఎందుకంటే మంచి అవకాశం ఇది, వాళ్ళకి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం. కాబట్టి మీరు చేస్తే మన ఛానల్ వాళ్ళు ఎవరెవరు కామెంట్ చేస్తున్నారో వాళ్ళ ఫోన్ నెంబర్లు అవన్నీ తీసుకొని మాకు ఇంటిమేషన్ చేయడం జరుగుతుంది. ఇమీడియట్గా మేము వాళ్ళకి మా అవసరం మీద మా ఇన్స్టిట్యూట్ నుంచి టెలికాలర్స్ ఉంటారు, మేము కూడా మళ్ళీ ఫోన్ చేస్తాము. అమ్మా ఒకసారి కైట్స్ అకాడమీకి రండి, మీ డీటెయిల్ తీసుకుంటారండి, ఇమీడియట్గా మేము అడ్మిషన్ ఇస్తామని చెప్పి ఇమీడియట్గా మేము కూడా ఫాలో అప్ అవుతాం. ఓకే, మీరు ఇచ్చిన తర్వాత ఇమీడియట్గా మేము యాక్షన్ తీసుకుంటాం. దాన్ని పక్కన హోల్డ్ పెట్టడం కానీ అట్లా ఉండదు, మాది స్పీడ్ ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ. కాబట్టి ఇమీడియట్గా నేను చెప్తున్నాను, సబ్స్క్రైబ్లు లేట్ చేయకుండా ఇమీడియట్గా దానికి కామెంట్ రూపంలో వాళ్ళ ఫోన్ నెంబర్ వాళ్ళ అడ్రస్ పంపిస్తే ఇమీడియట్గా మన బ్రదర్ సీను గారు నా దృష్టికి తీసుకొస్తారు. నేను ఇమీడియట్గా 1 or 2 days లో ఇమీడియట్గా నేను ఫోన్ చేసి మా సంస్థ నుంచి వాళ్ళని పిలిపించుకొని మేము హెల్ప్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ అంటే 1-2 సార్లు కాదు 10 సార్లు చెప్తున్నాను. బ్రదర్ కైట్స్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ తిరుపతికి నిజంగా హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ చెప్తున్నాను. నేను అనుకున్నాను ఏమనంటే ప్రజెంట్ ఉన్నటువంటి సమాజంలో కేవలం డబ్బు కోసం మాత్రమే, డబ్బు సంపాదనే ధ్యేయంగా పెట్టుకున్నటువంటి రోజుల్లో నేను రిక్వెస్ట్ గా నా తరఫున అడిగాను ఏమనంటే, చాలా మంది పూర్ ఉంటారు, సరే తల్లిదండ్రులు ఉన్నా కానీ వాళ్ళు కూడా చాలా పూర్ ఉంటారు కదా, అండ్ చాలా దూర ప్రాంతాలు అండ్ ఏజెన్సీ ప్రాంతాలు, భద్రాచలము, వాజేడు, చింతూరు, చాలా దూరంలో ఉన్నటువంటి చాలా మంది కూడా నేను ఒడిశా వెళ్ళాను, ఛత్తీస్గఢ్ వెళ్ళాను. ఆ వెళ్లే క్రమంలో చాలా మంది బీద వాళ్ళు కనబడ్డారు నాకు. ట్రైబల్స్ కావచ్చు, ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటి చాలా మందిని చూశాను. కాబట్టి నేను బ్రదర్తో ఏమనంటే, కేవలం నువ్వు చెప్పినటువంటి 100 మెంబర్స్ కాకుండా నా సబ్స్క్రైబర్ల తరపున మేబీ ఒక 2, 3, 4కైనా అవకాశం ఇస్తాడేమో అని చెప్పేసి నేను అడగడం జరిగింది. కానీ జస్ట్ నేను 2, 3 అనుకుంటే 40 మందికి నీ సబ్స్క్రైబర్ల తరపున నేను అవకాశం ఇస్తాను, కోచింగ్ ఇస్తాను అండ్ విత్ మెటీరియల్తో అని చెప్పేసి రియల్లీ థ్యాంక్ యూ అని చెప్పేసి అనుకుంటున్నాను. ఏమనంటే ప్రజెంట్ ఉన్న ఖర్చుల్లో ఏమనంటే ఓన్లీ కోచింగ్ ఇస్తాడు అంటే సరే అందరితో పాటు కలిపేసి ఈ 40 మందిని కూర్చోబెట్టి ఏదో మమా అనిపించేసి పంపిస్తాడేమో అని చెప్పేసి అనుకున్నాను. కానీ ఆ 40 మందికి విత్ మెటీరియల్తో సహా
మెటీరియల్ కూడా ఎంత కాదనుకున్నా సరే ఒక 6 మెటీరియల్ అనుకున్నప్పుడు మినిమం 2-3 వేల కాస్ట్ 3,000 అవుతాయి. స్టాండర్డ్ మెటీరియల్ ఇస్తాము, స్టాండర్డ్ మెటీరియల్ ఇస్తాను. ఇక నాకు తెలిసి ఆ మెటీరియల్ మీకు గ్రూప్ 2 స్థాయి నుంచి మీకు ఇక మిగతా జాబ్స్ ఏది రాసుకున్నా అంటే గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు, గ్రూప్ 4 కావచ్చు, ఎస్ఐ, కానిస్టేబుల్, ఫారెస్ట్, జీపీఓకి, అంగన్వాడీ టీచర్స్ అన్నిటికీ పనికి వస్తాయి. సూపర్, అంత హై స్టాండర్డ్ లెవెల్లో కోచింగ్ ఇస్తాను, అది మెటీరియల్ ఇస్తాను నేను వాళ్ళకి. సూపర్. కాబట్టి విన్నారు కదా, కేవలం కోచింగ్ మాత్రమే కాకుండా విత్ మెటీరియల్ తో కూడా 40 మందికి ఫ్రీగా శ్రీను టీవీ ఏదైతే ఉందో మన ఛానల్ తరపున 40 మందికి కోచింగ్ విత్ మెటీరియల్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పేసి అంటున్నాను. దీనికోసం మీరు చేయాల్సింది ఏంటంటే, మనం ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో కింద ఏమనంటే కామెంట్లు ఏవైతే ఉన్నాయో ఆ కామెంట్ లో మీ పేరు, మీ ఇనిషియల్ అండ్ పేరు అండ్ మీరు ఎక్కడి నుండి మీ డీటెయిల్ కొంచెం అండ్ ఒక మొబైల్ నెంబర్ కూడా మీరు కింద యాడ్ చేయండి. ఎందుకనంటే మేబీ చాలా మంది, నాకు తెలిసి 10 మంది చేయవచ్చు, 20 మంది చేయవచ్చు, 50 మంది చేయవచ్చు, 1000 మంది చేయవచ్చు. ఎంత మంది చేసినా కానీ యూట్యూబ్ లో నుండి ఒక 20 మందిని సెలెక్ట్ చేస్తాము. ఎందుకనంటే ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ చూస్తారు అండ్ ప్రతి ఒక్కళ్ళు యూట్యూబ్ లో నుండే చూస్ చేసుకోవాలనేది ఉండదు. కాబట్టి ఒక 20 మెంబర్స్ యూట్యూబ్ లో నుండి అండ్ ఒక 20 మెంబర్స్ ఇన్స్టాగ్రామ్ శ్రీను టీవీ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది, దాని కింద నుండి ఒక 20 మెంబర్ 40 మందిని నేను చూస్ చేసుకుంటాను. ఆ పేరు, డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబరు అదే రోజు. వీలైతే దీన్ని మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు ఏంటి, మీకు కావలసిన వాళ్ళు ఒక 20-30 మందిని మీకు తెలిసిన వాళ్ళనే తీసుకొని వాళ్ళనే మీరు జాయిన్ చేసేస్తారు. వాడినప్పుడు అందులో పాజిటివ్ నెగటివ్ ఇద్దరు 2000 ఆలోచిస్తారు. కాబట్టి 20 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సాధ్యమైనంత వరకు 20 మెంబర్స్ ని ఒక రోజు నేను లైవ్ ఒకటి కండక్ట్ చేస్తాను. లైవ్ కండక్ట్ చేసేసి అదే రోజు ఎవరు ఏంటి ఎంతమంది కామెంట్ చేస్తారో వాళ్ళందరి పేర్లు తీసుకుంటాను. అందరి పేర్లు అంతా కూడా రాసి 1000 మంది వచ్చినా 1000 మంది పేర్లు రాసేసి ఒక లాటరీ సిస్టమ్ అనేది పెడతాను. అవసరమైతే ఒక బాక్స్ లో అందరి పేర్లు పెడతాను అండ్ అందులో నుండి 20 మంది ఎవరైతే వస్తారో అదే టైంలో లైవ్ అంటే అందరూ నమ్ముతారు కదా, మీరు అందరి పేర్లు లైవ్ లో రాసి పెడతాను అండ్ లైవ్ లో ఆ పేర్లు చదువుతాను. అండ్ దాని కింద ఎలాగో మీరు మొబైల్ నెంబర్ రాస్తారు కాబట్టి అవసరమైతే ఆ మొబైల్ నెంబర్ కి నేను కాల్ చేస్తాను. ఆ బ్రదర్, సమ్ ఎగ్జాంపుల్ సురేష్ అనే పర్సన్, బ్రదర్ ఇదిగో ఫస్ట్ నేమ్ మీది వచ్చింది కాబట్టి మీరు రేపు మీకు ఆల్రెడీ మీ పేరు రాసేస్తాము ఫస్ట్ మెంబర్ కాబట్టి రేపు మీరు కైట్స్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళండి అండ్ తిరుపతి బ్రదర్ ఉంటారు కాబట్టి అక్కడికి వెళ్ళేసి జాయిన్ అయిపోండి, అవసరమైతే నేను కాల్ చేసి చెప్తాను. ఇలాగే 20 మందికి 100% అందరికి కాల్ చేస్తాను, అందరినీ సెలెక్ట్ చేసేసి నేను తన దగ్గరికి పంపిస్తాను. అండ్ ఇన్స్టాగ్రామ్ లో నుండి కూడా 20 మెంబర్స్ నేను చూస్ చేసుకుంటాను, వాళ్ళని కూడా పంపిస్తాను. 100% బ్యాచ్ స్టార్ట్ అయినా కాకపోయినా, జనాలున్నా లేకపోయినా, ఏమంటారు ఫ్యాకల్టీ ఉన్నా లేకపోయినా, లేదు వర్షం పడుతున్నా, లేదు కైట్స్ ఇన్స్టిట్యూట్ ఆ నెలలో నడవదని చెప్పేసి అన్నా 100% తిరుపతిని నేను అడుగుతాను. నా తరపున బ్రదర్ మీరు ఆ రోజు వీడియోలో చెప్పారు 40 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రీగా కోచింగ్ ఇస్తా అని చెప్పేసి నాకు మాట ఇచ్చారు కాబట్టి 100% వాళ్ళకి కోచింగ్ ఇవ్వాల్సిందే, వాళ్ళ బ్యాచ్ కంప్లీట్ చేయాల్సిందే. 40 మందిలో కనీసం ఒక 4గురికైనా జాబ్ వస్తే నేను 100% హ్యాపీ. దాంతోపాటు హెల్ప్ చేసినటువంటి తిరుపతి బ్రదర్ కి జీవితాంతం నేను రుణపడి ఉంటాను. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ఇది మాత్రమే. ఇంకొక మాట అండి, కైట్స్ అకాడమీ అనేది సీజనల్ కోచింగ్ సెంటర్ కాదు, ఓకే, నిరంతరం నడుస్తున్న కోచింగ్ సెంటర్. ఇక్కడ లాంగ్ టర్మ్ ఉంటుంది, షార్ట్ టర్మ్ ఉంటుంది, ఎప్పుడు ఓపెన్ చేసే ఉంటుంది ఇన్స్టిట్యూట్, కనీసం లాగ్ కూడా ఓకే. ఎందుకంటే కొన్ని కోచింగ్ సెంటర్లు సీజనల్ కోచింగ్ సెంటర్ నోటిఫికేషన్ ఉంటే నడిపించుకుంటారు, తర్వాత క్లోజ్ చేస్తారు. అట్లాంటి కోచింగ్ సెంటర్ కాదు కైట్స్ అకాడమీ. కైట్స్ అకాడమీలో ఎనీ టైం ఎప్పుడైనా రావచ్చు. ఉరుము పడ్డా, పిడుగు పడ్డా, వర్షం పడ్డా, ఏం పడ్డా ఇన్స్టిట్యూట్ రోజు నడుస్తూనే ఉంటది, ఎనీ టైం నడుస్తూనే ఉంటది. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు నేను అక్కడ ఉంటా అందుబాటులో మీకు. ఓకేనా, ఇన్స్టిట్యూట్ లో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఎనీ టైం మీరు ఎప్పుడైనా వచ్చి చూసుకోవచ్చు. నేను అక్కడే ఉంటాను, పిల్లలతోనే ఉంటాను. నేను ఖచ్చితంగా పిల్లలకి చాలా మంది పిల్లల్ని తయారు చేయాలని లక్ష్యంతో పెట్టుకుని ఉన్నా. నేను ఇప్పుడు ఆల్రెడీ కొంతమందిని చేశాను, ఇంకా కొంతమందిని చేయాలి. అంటే నేను అనుకున్న రీచ్ నేను తక్కువ ఖమ్మం జిల్లాలో ఒక 20 నుంచి 30 వేల మందిని తయారు చేయాలనుకున్నాను, కానీ ప్రజెంట్ 5,000 మందినే చేశాను. ఇంకా నా రీచ్ ఇంకా కంప్లీట్ కాలేదు. నా రీచ్ కోసం నేను ఇంకా అవసరమైన ఇంకో 2-3 గంటలు అదనంగా కష్టపడడానికి కూడా సిద్ధమే నేను. అది కాన్సెప్ట్ ఇక్కడ. సూపర్. థ్యాంక్ యూ. విన్నారు కదా, ఇవాళ మనం చేసినటువంటి ఇంటర్వ్యూ మేబీ సరే మన ఛానల్లో ఒక వీడియో పడ్డది అని చెప్పేసి అన్నట్టు కాదు.
ఇది కేవలం ఏంటంటే సాధ్యమైనంత వరకు భవిష్యత్ తరాలు ఎవరైతే ఉన్నారో పిల్లలు వాళ్ళలో లేని అంటే వేలకు వేలు ఫీజు కట్టి 20-30 వేలు ఫీజు కట్టి నెల మొత్తం 5-6 వేలు హాస్టల్ బిల్లు కట్టి ఖర్చులు అది ఇది అని చెప్పేసి ఇంత బర్డెన్ తట్టుకోక ఏదో హైదరాబాదు ఏదో నంద్యాల ఇంకేదో వెళ్లకుండా జాబ్ రాకుండా బాధపడేటువంటి మిడిల్ క్లాస్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సరే మీరు అన్నట్టు తోపు 50 లక్ష 2 లక్షల ఫీజు అంత న్యాయం కాదు, కానీ మీకు జాబ్ తెప్పించడానికి 90% 100% ప్రయత్నం చేసేటువంటి ఒక ఇన్స్టిట్యూట్ గురించి ఇవాళ నేను హార్ట్ఫుల్ గా చెప్పుకోదలుచుకున్నాను. అండ్ ఇంటర్వ్యూ చూశారు కాబట్టి వీలైనంత వరకు అనాథ పిల్లలు తల్లిదండ్రులు లేనటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. 100% 100 మందిని జాయిన్ చేసుకునే అవకాశం ఉందని చెప్పేసి మన తిరుపతి చెప్పడం జరిగింది. అండ్ 40 మంది మన సబ్స్క్రైబర్లని జాయిన్ చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు. కాబట్టి మీరు వీలైనంత వరకు ఏదో చెత్త వీడియోలు ఏమేమో చూస్తాము, ఏదేదో షేర్ చేస్తాము, ఏదేదో పంపిస్తాము, అరే ఇది చూడరా దీంట్లో ఫన్ ఉంది, అరే ఇది చూడరా దీంట్లో ఏదో హీరోయిన్ చేసింది, ఇంకొక మాట ఇది కాదు పనికొచ్చేది. కాబట్టి సాధ్యమైనంత వరకు షేర్ చేయండి. అండ్ యూజ్ అయ్యేటువంటి పిల్లల్ని సాధ్యమైనంత వరకు అరే మీరు 9గురికి పంపించారు, 9గురిలో కనీసం 2కి జాబ్ వచ్చిన జీవితాంతం నన్ను తిరుపతి బ్రదర్ని కాదు మిమ్మల్ని తలుచుకుంటారు. అరే ఒక మంచి వీడియోని మాకు పంపించాడు, ఫ్రీగా ఒక ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అయ్యాము, ఒక 4 నెలలు కోచింగ్ తీసుకున్నాము, దాని తర్వాత మాకు జాబ్ వచ్చింది, దానికి కారణం తిరుపతి బ్రదర్ సీను బ్రో కాదు, పంపించిన మీరు అని చెప్పేసి అనుకోవాలి. ఓకేనా? దయచేసి అందరికి షేర్ చేయండి అండ్ వాళ్ళ జీవితంలో వెలుగు నింపేలాగా మీరు ప్రయత్నం చేస్తారు.